లోంచి దినవృత్తాంతముల రెండవ గ్రంథము 17వ అధ్యాయము దినవృత్తాంతముల రెండవ గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను. దయచేసి గమనించండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మెసేజ్. ఎవరు కూడా ఒకలా మరీ ఇంపార్టెంట్ అనుకుంటే పనులుంటే వెళ్ళొచ్చు, లేదంటే సాధ్యమైనంత వరకు ఇక్కడే ఉండాలని మనవి చేస్తున్నాను. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారములన్నిటియందు పురములన్నిటియందు సైన్యములను ఉంచి యూదా దేశము అందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుంది. ప్రియ ప్రభువా, మహాగణుడైన మా దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నాయన ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ఈ సమయంలో నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడిన లేఖన భాగంలో మీరు దీవించండి. నిలువబడిన నేను వట్టివాడను మట్టివాడను మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ద్వారా మీలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి సత్యాలను అన్వేషించేటువంటి జ్ఞాన నేత్రాలను మాకు అనుగ్రహించుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచన భాగాలు మహారాజు అయినటువంటి యెహోషాపాతును గూర్చి పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయిస్తూ ఉంటున్నాడు. కొంచెం స్టోరీ లాగా వెళ్ళిపోతాను, ఎందుకంటే ప్రతిదీ చదివించాలంటే మరి సమయం పడుతుంది కాబట్టి. అయితే మరి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని మరి తన స్వత్తుగా, తన యొక్క స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అయితే మరి సౌలును తన యొక్క సింహాసనాన్ని 40 సంవత్సరాలు దేవుడు స్థిరపరిచాడు. సౌలు తర్వాత దావీదు 40 సంవత్సరాలు, తర్వాత సొలొమోను తన కుమారుడైనటువంటి సొలొమోను 40 సంవత్సరాలు. ఇశ్రాయేలు రాజ్యం అంతటిని కూడా చాలా సుభిక్షమైనటువంటి పరిపాలనను ఈ ముగ్గురు రాజులు కూడా ఇచ్చారు. అయితే వారు వ్యక్తిగతంగా కొన్ని పొరపాట్లు చేసినా కానీ దేవుడు సౌలు తర్వాత దావీదును, దావీదును తర్వాత సొలొమోను పరిపాలన మాత్రము చాలా శాంతియుతమైనటువంటి పరిపాలన. ఎలాంటి రెబెలియన్ లేదు, ఎలాంటి తిరుగుబాటు లేదు, ఎలాంటి శత్రు దేశాల నుండి అటాక్స్ అనేవి ఏవి కూడా రాలేదు. చాలా శాంతియుతమైనటువంటి పరిపాలన సొలొమోను చేశాడు. అయితే సొలొమోను చివరి దశకు వచ్చి మరి మరణించిన తరువాత తన కుమారుడైనటువంటి రెహబాము పట్టాభిషేకం చేయబడి ఇశ్రాయేలు రాజ్యము మీద అధిపతిగా స్థిరపరచబడ్డాడు. రెహబాము పరిపాలనలో ఏం చేశాడంటే, ట్యాక్సెస్, ప్రజలు కట్టవలసినటువంటి రుసుములు ఏవైతే ఉంటాయో వాటిని చాలా హై లెవెల్స్లో పెంచేశాడు. ప్రజలకు అతి భారం అయిపోయింది, ప్రజలు కట్టలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. తగ్గించమని అన్నారు, కానీ రెహబాము మాత్రం ఆ నిర్ణయానికి వెనక్కి అడుగు వేసినటువంటి వాడు కాడు. అయితే మరి అక్కడే యెరోబాము అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అదే రాజ్యంలో. ఈ యొక్క యెరోబాము ఏం చేశాడంటే తిరుగుబాటును ప్రారంభం చేశాడు. సొలొమోను రాజ్యము మీద ఎంతో శాంతియుతమైనటువంటి పరిపాలన ముగించబడిన తర్వాత రెహబాము మీద తిరుగుబాటు చేయటానికి ఈ యొక్క యెరోబాము అనబడినటువంటి వ్యక్తి తనతో పాటు తనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా ఆధారం చేసుకొని రాజ్యము మీద, రాజకుటుంబము మీద తిరుగుబాటు చేయటానికి ప్రయత్నించినట్లుగా మనకు చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. అయితే యెరోబాముకు 10 గోత్రాలు, ఇశ్రాయేలు రాజ్యంలో 12 గోత్రాలు ఉన్నాయి కదా,
12 గోత్రాల్లో 10 గోత్రాల గోత్రకర్తలు మరి ఈ యొక్క యెరోబాముకు అనుకూలంగా స్పందించి రెహబాము మీద తిరుగుబాటు చేయటానికి వారు ఉపకరించారు. రెహబాముకు అనుకూలంగా 2 గోత్రాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకని చెప్పేసి రాజ్యము 2 ముక్కలుగా విభాగించబడింది. ఇశ్రాయేలు దేశమే, కానీ ఇశ్రాయేలు దేశము 2గా ఆ యొక్క భూభాగాన్ని వారు వేరైపోయారు. 10 గోత్రాలేమో ఇశ్రాయేలు దేశముగా పిలువబడింది, మిగిలినటువంటి 2 గోత్రాలేమో ఈ యొక్క రెహబాము పరిపాలన చేసేటువంటిది, అది యూదా దేశముగా మరి మార్చబడింది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కలిసి ఉండేది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పేరు మారలా, ఆంధ్రప్రదేశ్ అలాగనే ఉంది ఏపీ అనేసి, కానీ మనకు తెలంగాణ అని పేరు మార్చబడింది. అలాగే అక్కడ కూడా ఆ విధమైనటువంటి మార్పు వచ్చినట్లుగా మనకు చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ యెహోషాపాతు యొక్క సందర్భాన్ని గురించి పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. యెహోషాపాతు అనబడినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో 5 ఉన్నారు. యెహోషాపాతు అని రాయబడినంతటి మాత్రాన అది ఒక్క వ్యక్తిని గురించే రాయబడి ఉన్నదని చెప్పి మనం అనుకోవటానికి వీలు లేదు. 5 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి మరి దావీదు యొక్క మరి ఆ యొక్క రాజ మందిరంలో అక్కడ ఉండేటువంటి దస్తావేజులు, అక్కడ ఉండేటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా చూసుకునేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తులలో ఒక వ్యక్తి పేరు కూడా యెహోషాపాతే. రాసుకునేటువంటి వారికి రిఫరెన్స్ ఇస్తాను. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. 2వ వ్యక్తి ఒబేదేదేము ఇంటిలో ఆ యొక్క మందసాన్ని దావీదు తీసుకొని రావటానికి సంసిద్ధం చేయబడినప్పుడు ఆ యొక్క మందసాన్ని బయటకు తీసుకొని వస్తుంటుండగా అక్కడ అనేక మంది యాజకులు నిలవబడ్డారు. ఆ యాజకులలో ఒక యాజకుని యొక్క పేరు యెహోషాపాతు. ఆ యొక్క రిఫరెన్స్ దినవృత్తాంతముల 1వ గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. 3వ యెహోషాపాతు సొలొమోను యొక్క నివాసములో తన యొక్క డైనింగ్ టేబుల్ మీద అమర్చబడవలసినటువంటి ఆ యొక్క రాయల్ ఆ డైనింగ్ను ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి పేరు కూడా ఇస్సాకారు యొక్క గోత్రానికి చెందినటువంటి వాడు యెహోషాపాతు. రాజుల 1వ గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. 4వ వ్యక్తి యెహూ యొక్క కుమారుడు యెహోషాపాతు. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. నింషి యొక్క కుమారుడు యెహూ యొక్క కుమారుడు యెహోషాపాతు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి 5వ వ్యక్తి, ఈయన మహారాజు అయినటువంటి యూదా దేశానికి రాజు అయినటువంటి యెహోషాపాతు అనేది మనం గమనించవచ్చు. యెహోషాపాతు అనబడినటువంటి పేరుకు అర్థము యెహోవా న్యాయము తీర్చెను అనేటువంటి మాట అర్థము ఉన్నది. గనుక జెహోవా ఈజ్ మై జడ్జ్, ఆయన న్యాయము తీర్చెను అనేటువంటి అర్థము మనకు అక్కడ కనబడతా ఉన్నది. అయితే ఈ యొక్క యెహోషాపాతు చాలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి. ప్రతి సమయంలో కూడా ప్రభువును కేంద్రీకరించుకొని, ప్రభువు మీద ఆనుకొని ప్రతి నిర్ణయము, ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క నిర్ణయము తన రాజ్యంలో ఏం చేయాలన్నా కానీ యెహోవా దేవుని ఆజ్ఞ లేనిదే, ఆయన సెలవు లేనిదే ఏ మాట కూడా ఇతడు చేసేవాడు కాడు అనేది మనం గమనించవచ్చు. అయితే తన యొక్క జీవితాన్ని ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. చూడండి 17వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే, తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమునందు తన తండ్రి అయిన ఆసా పట్టుకొని ఎఫ్రాయిము పట్టణముల యందు కావలి బలములను ఉంచెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 35వ సంవత్సరమున ఇతడు రాజ్యానికి మరి పట్టాభిషేకం చేయబడ్డాడు. మరి 35 సంవత్సరాలప్పుడు నుంచి 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు యూదా దేశాన్ని. అంటే 35 సంవత్సరము 25 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 60 సంవత్సరాలు బ్రతికాడు.
అయితే తన తర్వాత తన కుమారుడైనటువంటి యెహోరాము కూడా వచ్చాడు. అయితే అతడు 32 సంవత్సరాలకి వచ్చి కేవలము 8 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. ఆ విషయాలు కూడా చెప్తాను. అయితే ఈ యొక్క యెహోషాపాతును గురించినటువంటి విషయాలు రాజుల మొదటి గ్రంథంలో కూడా చెప్పబడ్డాయి. అలాగే దినవృత్తాంతముల గ్రంథాల్లో కూడా మరి రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథంలో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి విషయాలు మరలా పరిశుద్ధాత్ముడు రిపీటెడ్గా ఆయా ముఖ్యమైనటువంటి వ్యక్తులను గురించి, వారు చేసినటువంటి కార్యాలను గురించి మరి ఒకసారి దినవృత్తాంతముల గ్రంథంలో ఆయన లిఖింపచేసినట్లుగా కూడా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇతడు ఎలాంటి వ్యక్తి అని చెప్పాను? యెహోషాపాత్ ఎలాంటి వ్యక్తి? హీ ఈజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. అతడు చాలా ఆత్మీయమైనటువంటి నమ్మిక కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. తన రాజ్యాన్ని తాను స్థిరపరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యవన కుమారుడుగా ఉన్నప్పటి నుంచి కూడా he was a prince but he depended upon God. అతడు రాజకుమారుడుగా ఉంటున్నాడు. తండ్రి అయినటువంటి ఆస అనేకమైనటువంటి మంచి పనులు రాజ్యంలో దేవుని మరి అనుకూలంగా చేసినటువంటి వాడు. అయినప్పటికీ కూడా ఈ యవనస్తుడు దేవుని మీద ఆధారపడి పెంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క యవన దశలోనే దేవుని మీద ఒక భయము, దేవుని మీద ఒక ఆసక్తి, దేవుని మీద ఒక ఆశ, మరి దేవునిని సేవించాలని, దేవునిని ఆరాధించాలని తాను మాత్రమే కాదు కానీ తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభువును సేవించేటువంటి మరి భక్తి కలిగినటువంటి రాజ్యముగా ఉండాలని ఇతడు ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అవే 3వ వచనంలో మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవునిని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఇశ్రాయేలు రాజ్యము కుయుక్తితో నిండినటువంటి రాజ్యము. 10 గోత్రికులు కూడా ఈ యొక్క యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులు చాలా వరకు కూడా దేవుని భయభక్తులు కలిగి ప్రజలను పరిపాలన చేసినటువంటి రాజులు ఈ యొక్క యూదా దేశంలో ఉన్నారు. కానీ ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసినటువంటి వారు మాత్రము చాలామంది రాజులు దేవునికి తిరుగుబాటుతరంగా వారు ప్రజలను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే యెహోషాపాతును గురించి రాస్తూ ఇక్కడ అతడు బయలుదేవతలను అనుసరింపక, అన్య సాంప్రదాయాలను అనుసరింపక ఇతడు దేవుని నియమమును కలిగి, దేవుని భయము కలిగి నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. రక్షించబడినటువంటి మనము కూడా దేవుని నియమము కలిగి ఉండాలి. దేవుని యొక్క భయమును మనం కలిగి ఉండాలి. దేవునిని ఆరాధించే వారముగా తప్ప మరి యొక్క వ్యక్తినో, మరి యొక్క వస్తువునో, మరి యొక్క పార్టీనో, మరి యొక్క మతాన్నో మనము మరి ఆశ్రయించేటువంటి వారముగా మనం ఉండకూడదు. యెహోషాపాతు అలాంటి జీవితాన్ని ఇక్కడ జీవించాడు. తన తండ్రి ఏ మార్గములో అయితే జీవించాడో అలాంటి మార్గములో ఇతడు కూడా జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇతడు దేవుని వాక్యాన్ని ఎంతో ఎక్కువైనటువంటి ప్రామాణికంగా చూసుకున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే చూడండి, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములు యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నవాడై. దేని కొరకు స్థిరపరుచుకున్నాడంట? దేవుని మార్గములలో నడవటానికి స్థిరపరుచుకున్నాడు. He consecrated his mind and he devoted his mind unto God. దేవుని మార్గముల్లో స్థిరపరచబడటానికి, నడిపించబడటానికి, అంటే దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నడిపించాడు. ఆయన కూడా నడిచినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ప్రభునందు ప్రియులారా, అలా యెహోషాపాతు ఏ రీతిగా అయితే తన మనసును కేంద్రీకరించుకున్నాడో మనము కూడా అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఈ యొక్క యెహోషాపాతు దేవుని మార్గమును వెంబడించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది తాను మొదటిగా ఆత్మీయంగా వెంబడించినటువంటి క్రమము. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు కాడు. దేవుని మనస్సేంటో తెలుసుకొని దేవుని మనస్సుకు అనుగుణంగా నడిచాడు. చాలా సమయాల్లో పిల్లలు కొన్నిసార్లు ఇళ్లలో తండ్రికి ఇష్టమైనటువంటి రీతిలో కొన్నిసార్లు నా తండ్రికి ఇలా చేస్తే నచ్చుతుంది కదా,
నా తల్లికి ఇలా చేస్తే నచ్చుతుంది కదా అని చెప్పేసి, ముఖ్యంగా బర్త్డేస్ వచ్చినప్పుడు, మ్యారేజ్ డేస్ వచ్చినప్పుడు, ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రులకు చిన్న చిన్న బహుమానాలు ఇస్తూ ఉంటారు. అంటే నా తండ్రి ఇలాగ చేస్తే ఇష్టపడతాడు కదా, నా తల్లి ఇలా చేస్తే మరి ఇష్టపడుతుంది కదా అని చెప్పేసి కొన్నిసార్లు పిల్లలు చేస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రుల యొక్క మనస్సు ఏంటో గ్రహించి దాని ప్రకారమైనటువంటి జీవితాన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు ఎదిగేటప్పుడు నడుస్తూ ఉంటారు. అలాగే యెహోషాపాతు కూడా దేవుని మనసేంటో ఎరిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. బయలు దేవతల్ని తన రాజ్యంలోనికి రానివ్వలేదు. ఇశ్రాయేలు దేశంలోనేమో ఆహాబు పరిపాలన చేస్తూ ఉంటుండగా బయలు దేవతలను అతడు బయలు యొక్క మందిరాలని కట్టుకుంటూ వచ్చాడు. కానీ ఈ యొక్క యూదా దేశంలో మాత్రము యెహోషాపాతు బయలు దేవత కాదు, మనకు యెహోవా దేవుడు మాత్రమే అని చెప్పి ప్రజలందరికీ కూడా ఆయన చెప్పినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంట, తనకు ఐశ్వర్యము, ఘనత, తన రాజ్యము స్థిరపరచబడినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. He did not follow the riches followed him. ఏం చెప్పాను? అతడు ధనాన్ని ఫాలో కాలేదు, ధనమే అతన్ని ఫాలో అయ్యింది. ఎందుకు? దేవునిని ఈయన ఫాలో అయ్యాడు కాబట్టి, దేవుని వాక్యాన్ని ఈయన ఫాలో అయ్యాడు కాబట్టి, దేవుని యొక్క మార్గములు యందు ఇతడు ఉండటానికి తన మనసును నిర్ణయించుకున్నాడు. కనుక మనసును కేంద్రీకరించుకోవడం చాలా ఇంపార్టెంట్. రక్షించబడినటువంటి బిడలముగా మన మనసు చంచలమైనటువంటిది, మన మనసు అస్థిరమైనటువంటిది. అయితే ఆ మనస్సును అణిచి పెట్టుకొని దేవుని సముఖములో మనం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. యెహోషాపాతు ఆ విషయంలో పాస్ అయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 5వ వచనం కూడా గమనించండి. కాబట్టి యెహోవా అతని రాజ్యమును స్థిరపరిచి, ఇక్కడ అనేకమైనటువంటి బహుమానాలు ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 7వ వచనంలో మనం చూసినట్లయితే, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన, అక్కడ అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి, ప్రజలకు వాక్యాన్ని ఉపదేశించటానికి ఇతడు ఉపక్రమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 2వ ఆత్మీయమైనటువంటి నిర్ణయం ఈయన తీసుకున్నది ఏంటంటే, నేను మాత్రమే కాదు, నాతో పాటు యూదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని శాసనాలను తెలిసినటువంటి వారై ఉండాలి. ఏ ఒక్కడు కూడా తప్పిపోవటానికి వీలు లేదు. ఏ ఒక్కడు కూడా వాక్యము తెలియనటువంటి వాడుగా ఉండటానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞలను తెలుసుకోవాలి, దేవుని కట్టడలను తెలుసుకోవాలి, దేవుని న్యాయ విధులను తెలుసుకోవాలి. తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ దాని ప్రకారమైనటువంటి జీవిత విధానాన్ని వారు పాటించాలని చెప్పేసి ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడంటే 14 మంది లేవీ వంశస్థులని ఉంచాడు. వారికి పై అధికారులుగా 2 యాజకులని, అంటే టోటల్గా 16 మంది మరి వ్యక్తులను, రాజ్యమంతటా కూడా మీరు వెళ్ళిపోండి, ప్రజలకు దేవుని కట్టడలు తెలియచేయండి, ధర్మశాస్త్రాన్ని బోధించండి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి న్యాయ విధులందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తించేటువంటి రీతిలో వారికి ఈ మాటలు తెలియచేయండి అని చెప్పి అంటా ఉన్నాడు. చూడండి 9వ వచనం ఆఖరిలో, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. 2వ మంచి పని ఇతడు చేసినటువంటిది ఏంటంటే, దేవుని వాక్యాన్ని అతడి హృదయంలో స్థిరపరచుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రజల హృదయాల్లో కూడా స్థిరపరచటానికి ఇతడు ఉపక్రమించాడు. దేవుని మనసు నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకున్నటువంటి దేవుని మనసు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి అనేది ఇతని యొక్క అభిలాష. ఎంత చక్కటి సంగతో కదండి. ఐన్స్టీన్ మరణించిన తరువాత ఐన్స్టీన్ని పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ థామస్ హార్వే అనబడినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఎవరికి తెలియకుండా ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్లో ఏముందో తెలుసుకోవాలని దాన్ని తీసేశాడు. పోస్ట్ మార్టం అంటే తెలుసు కదా, బాడీని అంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసేసి చేస్తూ ఉంటారు. బ్రెయిన్ని తీసేసి ప్రక్కన పెట్టేశాడు. తర్వాత కుటుంబ సభ్యులు ముందు ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఓకే అతడు తీసుకొని తన పరిశోధనలు చేసుకోవటానికి కుటుంబ సభ్యులు కూడా ఓకే అనేశారు. అయితే అతడు ఏం చేశాడంటే, ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్లో ఏముందో తెలుసుకోవాలని దాన్ని 240 భాగాలు చేశాడు. ఆ బ్రెయిన్ని
తనకు కొన్ని పరిశోధనలు చొప్పున తన యొక్క సైంటిఫిక్ లెక్కల్లో కొన్ని తెలుసుకున్నాడు, కొన్ని ఏం తెలుసుకోలేకపోయాడు, ఆ యొక్క బ్రెయిన్లో ఏముందో అని చెప్పేసి. ఇప్పుడు అది అమెరికా మ్యూజియంలో ఆ యొక్క బ్రెయిన్ యొక్క కొంత భాగాన్ని ఇప్పటి వరకు కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. కనుక మానవుని యొక్క బ్రెయిన్లో ఏముందో తెలుసుకోవాలనే ఒక వ్యక్తి ఆసక్తిగా ఉంటే, దేవుని మనస్సు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ప్రతి రక్షించబడినటువంటి మనకు ఉండాలి. దేవుని మనసు ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో, దేవుడు ఈ సమయంలో ఎలాగ చేస్తాడు, ఆ సమయంలో ఎలాగ చేస్తాడు అనేటువంటి ఆలోచనను బట్టి మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారమైంటున్నాం. యెహోషాపాతు మాత్రము యూదా రాజ్యం అంతట్లో కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వాడిగా, ప్రకటించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ప్రియులారా, 10వ వచనం మనం వెళ్ళినట్లయితే, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిస్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రెల పొట్టేళ్లను 7,700 మేక పొట్టేళ్లను తెచ్చుచూ వచ్చిరి. కనుక ఈయన ఘనత ఎక్కడి వరకు విస్తరించిపోయింది? యూదా దేశము మటుకే కాదు, చుట్టూ ఉండేటువంటి రాజ్యాలకు కూడా విస్తరించిపోయింది. ఏం తెలుసుకున్నారంటే, వాళ్ళు యెహోషాపాతు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవుని నియమము కలిగినటువంటి వ్యక్తి. ఇతని రాజ్యము మీద మనం కనుక వెళ్ళినట్లయితే మనకు ఓటమి తప్ప ఇక వేరే ఆప్షన్ లేదు. ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి వారే స్వయంగా కానుకల్ని పట్టుకొచ్చేసి రాజు ఎదుట సమర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే తన యొక్క రాజ్య ఖ్యాతి దేవుడు ఎంతగా విస్తరించాడో, ఒక దైవ నియమము కలిగినటువంటి వ్యక్తి యొక్క పేరు ఆ రీతిగానే దేవుడు స్థిరపరుస్తాడు. దేవునికి భయపడేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు అలాగే మరి తీర్చిదిద్దుతాడు. యెహోషాపాతు ప్రారంభంలో చాలా మంచి ఆత్మీయమైనటువంటి నడవడిక కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడతా ఉంటున్నాడు. ప్రియులారా, గనుక రాజ్యములు అనేకమైనటువంటి బురుజులు కట్టేశాడు. రాజ్యము చుట్టూ కూడా తన యొక్క రాజ్యాన్ని అనేకమైనటువంటి కోణాల్లో ఆయన వ్యాపింపచేసేసాడు. అక్కడక్కడ తన సైనికుల్ని ఉంచాడు. ఏ శత్రువులు కూడా తన రాజ్యములోనికి రాకుండా, వారు ఎలాంటి లంచాలు పుచ్చుకోకుండా, వారు ఎలాంటి మరి అక్రమమైనటువంటి మార్గంలో వారు ఉండకుండా యెహోషాపాతు సైన్యాన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యెహోషాపాతు యొక్క ఆత్మీయతను చూస్తే మనకేమర్థమవుతుంది? యెహోషాపాతు ఆత్మీయంగా స్థిరుడుగా కనబడుతున్నాడు. అలాగే దేవుని మార్గాల్ని స్థాపించటంలో చాలా బలమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అలాగే మరి తన రాజ్యాన్ని తాను ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో కూడా ఎంతో శక్తి కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. జెహోషాపాత్ ఈజ్ స్పిరిచువల్, జెహోషాపాత్ ఈజ్ స్ట్రాంగ్, జెహోషాపాత్ ఈజ్ సెక్యూర్డ్. ఎంతమంది తెలుసా సైన్యము? 11,60,000 మంది సైనికులు. 17వ అధ్యాయం మీరు సొంతగా చదువుకోండి. 17, 18, 19, 24 అధ్యాయాలు యెహోషాపాతు యొక్క జీవితాన్ని గురించి రాయబడింది. 21వ అధ్యాయం తన కుమారుడైనటువంటి యెహోరామును గురించి రాయబడింది. కనుక దేవుడు ఎంతో విలువ ఉంటే తప్ప ఇన్ని అధ్యాయాలు మరి ఇతని కొరకు మరి పొందుపరచడు. గనుక ఈ వ్యక్తి ఆత్మీయంగా స్థిరుడుగా ఉంటున్నాడు, దేవుని కట్టడలను పాటించే విధానంలో బలంగా ఉంటున్నాడు. అలాగే తన రాజ్యాన్ని కూడా పురుషులు 11,60,000 మంది సైనికులు, నాట్ ద మెన్ ఇన్ ద కంట్రీ, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి పురుషులు కాదు, కానీ తన సైన్యంలో ఉండేటువంటి వారే 11,60,000 మంది. ఎంత గొప్ప సైన్యమో చూడండి. మొన్న చైనా వాడు ఏం చేశాడంటే, వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డే రోజున మొన్న 2 months బ్యాకో 3 months బ్యాకో తన సైన్యాన్ని ఇండిపెండెన్స్ డే రోజు ఆ యొక్క ఆర్మీ పెరేడ్ నిర్వహిస్తారు కదా. మనకు కూడా ప్రతి సంవత్సరం August 15th ఆర్మీ పెరేడ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందండి? ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో ఆర్మీ పెరేడ్. ఆర్మీలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఆ యొక్క సదుపాయాలన్నింటినీ కూడా ప్రజలకు చూపిస్తూ ఉంటారు. అయితే చైనా వాడు చూపించినటువంటి ఆ యొక్క ఆర్మీ చూసి పేపర్లో, సాక్షి పేపర్లో ఏం రాశాడంటే, భూమిని నింపేసేటువంటి సైన్యమును కలిగినటువంటి చైనా అని చెప్పి రాశాడు.
ఇదే హెడ్డింగ్ రాశాడు, భూమిని నింపేసేటువంటి సైన్య సమూహము కలిగినటువంటి చైనా అని చెప్పేసి రాశాడు. మొన్ననే 1 month బ్యాక్, ఈ నెలలోనో అక్టోబర్లోనో మొన్ననో నార్త్ కొరియా వాడి యొక్క సైన్య ప్రదర్శనను చేశాడు. వాడి దగ్గర కూడా అంతే బలమైనటువంటి సైన్యం ఉన్నదంట. వాడు ఒక అధునాతనమైనటువంటి ఒక ఉపకరణాన్ని వాడు రూపొందించాడు. అంటే మిజైల్స్ను పంపించేటువంటి ఒక మహా గొప్ప యంత్రాన్ని వాడు తయారు చేశాడు. ఎన్నో సంవత్సరాల క్రితమే వాడు తయారు చేశాడు, కానీ దాన్ని ఇప్పుడు బయట పెట్టాడు ప్రపంచానికి. అలాగే ట్రంప్ను కూడా భయపెట్టడానికి వాడు ఇప్పుడు బయట పెట్టాడు. ఏంటి అని అంటే, ఇది అమెరికాను దాటి కూడా వెళ్ళిపోగలదు. అమెరికా యొక్క దూరము నార్త్ కొరియా నుంచి 11,000 కిలోమీటర్లు. కానీ వీడు రూపొందించినటువంటి ఆ యొక్క మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో 15,000 కిలోమీటర్ల దూరము సహితము అది చేరగలదు. కనుక ఇంతకాలం అమెరికా ఏమనుకుంది? మమ్మల్ని కొట్టే మగాడే లేడని చెప్పేసి అనుకుంది అమెరికా. కానీ నార్త్ కొరియా, రష్యా, చైనా వారి యొక్క సైన్యాన్ని వారు ప్రదర్శించి, వారి దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ను వారు చూపించి, వారి దగ్గర ఉన్నటువంటి బలాన్ని వారు చూపించి ప్రపంచాన్ని వణికించటానికి వారు ముందుకు కొనసాగుతున్నారు. అందుకే మనోడు ఏం చేస్తున్నాడంటే ముందుగానే చేతులు కలిపేశాడు. చైనాతో కలిపేశాడు చేతులు, రష్యాతో చేతులు కలిపేశాడు. ట్రంప్తో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ కూడా చాలా బలమైనటువంటి సైన్యాన్ని దేవుడు ఇతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, యెహోషాపాతు యొక్క జీవితంలో స్లోగా రాజీ పడటానికి ఉపక్రమించేశాడు. దేవుని శాసనాలు పాటించేటువంటి వ్యక్తి, దేవుని కట్టడలు తెలిసినటువంటి వ్యక్తి, దేవుని యొక్క మార్గాలు తన రాజ్యంలో స్థిరపరిచేటువంటి వ్యక్తి, దేవుని యొక్క శక్తి ద్వారా తన రాజ్యాన్ని చాలా సుభిక్షంగా పరిపాలించుకునేటువంటి ఈ వ్యక్తి స్లోగా తన ఆత్మీయమైనటువంటి జీవితంలో కొన్ని నిర్ణయాల ద్వారా అతడు రాజీ పడుట ద్వారా దేవుని యొక్క భయానికి లోనైనటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక 3 రాజులను గురించి దేవుడు కొన్ని విషయాలు దేవుడు ఎక్కువగా తెలియచేస్తూ ఉన్నాడు. హిజ్కియాను గురించి, హోషయ్య గురించి, అలాగే ఈ యొక్క యెహోషాపాతును గురించి. అంటే వీరి జీవితాల్లో నుండి కొన్ని అమూల్యమైనటువంటి విలువైనటువంటి పాఠాలు ఇప్పుడు ఈ కాలంలో చదువుకునేటువంటి మనము తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారి జీవితాలని మరలా ఎక్కువ అధ్యాయాలు వారికి కేటాయించి దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే ఇతడు రాజీ పడుట ద్వారా అనేక మంది ప్రవక్తలు ఈయన దగ్గరికి వచ్చి, నీవు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, నీవు ఈ రీతిగా వెళ్ళవద్దు అని చెప్పేసి యెహోషాపాతు చెప్పించుకున్నాడు. చెప్పేటువంటి స్థితిలో నుండి చెప్పించుకునేటువంటి స్థితిలోనికి ఇతడు దిగజారిపోయినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఎప్పుడైనా గమనించండి, ఆత్మీయమైనటువంటి జీవితంలో రాజీ పడటం అనేది వెంటనే రాదు, చాలా స్లోగా వస్తుంది. అది మనకు అర్థం కాదు, చూసేటువంటి వారికి అర్థం కాదు. అంటే దేవుని ఎడల రక్షించబడినటువంటి ఒక వ్యక్తి దేవునిలో బలంగానే ఉండాలని అతడు ఇష్టపడుతున్నాడు, దేవునిలో స్థిరముగా ఉండాలని అతడు ఇష్టపడుతున్నాడు, దేవునిలో ఒక మంచి నమ్మకమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుని దృష్టిలో ఉండాలని అతడు ఇష్టపడుతున్నాడు. కానీ స్లోగా ఈ రాజీ పడటం అనేది కొన్ని విషయాలలో మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి సంభవాల ద్వారా ఈ రాజీ పడటం, కాంప్రమైజింగ్ లైఫ్ అనేది ఏదైతే ఉన్నదో ఆత్మీయతను అది క్షీణింపచేస్తుంది అనేది మనం గమనించాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక వ్యక్తిని బైబిల్ చదివావా ఈరోజు అని అడిగితే అతడు చదివాను అని అంటాడు. మరలా కొంతకాలం అయిన తర్వాత మరలా ఆ వ్యక్తిని నువ్వు బైబిల్ చదివావా అంటే చదివాను అని అంటాడు. అప్పుడు చదివాడు, ఇప్పుడు చదివాడు. కానీ ముందు అడిగినప్పుడు చదివానని చెప్పినప్పుడేమో అరగంట సేపు బైబిల్ వాక్యాన్ని చదివాడు, అరగంట సేపు దేవుని సన్నిధిలో ఉన్నాడు. రెండవసారికి వచ్చేసరికి చదివాడు, కానీ ఒక 10 నిమిషాలు మాత్రమే చదివాడు. ఇప్పుడు అరగంట సేపు చదవలా, ఇప్పుడు కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే చదివాడు. అది రాజీ పడటం. అంటే దేవుని క్రమంలో ఇలా ఉన్నటువంటి వ్యక్తి టోటల్గా అబౌట్ టర్న్ కాదు, కానీ స్లైట్ అయినటువంటి డీవియేషన్ ఇలా ఉన్నటువంటి వ్యక్తి కొంచెం
అలా ఆ వ్యక్తికి కూడా నట్టేట మునిగేంత వరకు తెలియదు నేను రాజీ పడుతున్నాను అనే చెప్పేసి. తనతో తాను ఆర్గ్యూ చేసుకుంటాడు, తనతో తాను విస్మరించుకుంటాడు. నేను చేసేది ఏం కాదు, నేను అరగంట సేపు చదివాను, నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను 10 నిమిషాలే చదువుతున్నాను, నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఆ పని ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, నేను అలా చేస్తున్నాను. చైనా దేశంలో ఒక మహా గొప్ప కట్టడం ఉన్నది. ఆ కట్టడము చాలా ప్రాముఖ్యత చెందినటువంటిది. ఆ కట్టడాన్ని గురించి చెప్పేటువంటి మాట ఏంటంటే, అంతరిక్షంలోకి వెళ్ళాక కూడా ఆ యొక్క కట్టడాన్ని చూడవచ్చు అని చెప్పేసి. ఏంటా కట్టడం? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. చైనా రాజు ఈస్టర్న్ రాజ్యాల నుండి తన రాజ్యంలోనికి శత్రువులు వచ్చి తన రాజ్యం మీద దండెత్తకుండా ఆ యొక్క ఈస్టర్న్ వాల్ను సుమారుగా 2500 సంవత్సరాలు దాన్ని కట్టాడు. 21,196 కిలోమీటర్లు ఆ యొక్క లెంత్ ఉంటుంది. గోడ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పిట్టగోడలాగా కాదు ఆ యొక్క గోడ అంటే, చైనా వాల్ అంటే. దాని మీద రథాలు సహితము పోగలిగినటువంటి విశాలత కలిగినటువంటి గోడలవి, మంచి ప్రాకారము కలిగినటువంటి గోడలవి. అక్కడక్కడ 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకు చొప్పున కొన్ని బురుజులను అతడు ఏర్పాటు చేశాడు సైనికులు కాపలా ఉండటానికి. మహా గొప్ప కట్టడము, అక్కడక్కడ సైనికులు ఉండటానికి. 2500 సంవత్సరాలు పట్టినటువంటి కాలము. ఇక రాజు అనుకున్నాడు, నాకు ఇంకా ఏం దిగులు లేదు, నా యొక్క దేశము సంరక్షించబడుతుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అది కట్టిన 3 నెలల్లోనే మరి చైనా దేశంలోనికి శత్రువులు ప్రవేశించి ఆ రాజ్యాన్ని అటాక్ చేశారు. మీరు అనుకోవచ్చు, ఇంత కాలం పట్టింది, ఎక్కడైనా వీక్గా కట్టారా అని చెప్పేసి. గోడ ఎక్కడా వీక్గా కట్టలేదు. గోడ చాలా బలంగా కట్టారు, గోడ చాలా పటిష్టంగా కట్టారు. అంబుజా సిమెంట్తో కట్టుంటారేమో బహుశా, చాలా విలువతో కట్టారు. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసా? పైన బురుజుల దగ్గర ఎవరున్నారు? సోల్జర్స్ ఉన్నారు కదా. వాళ్ళకి లంచం ఇచ్చేసి శత్రువులు లోపలికి ప్రవేశించారు. కనుక రాజీ పడటం ఎక్కడ జరిగింది? లంచం పుచ్చుకునే దగ్గర రాజీ పడ్డారు. రాజు మహా గొప్ప కట్టడాన్ని కట్టాడు, కానీ దాని మీద నిల్చున్నటువంటి సైనికులకి ఇవ్వవలసినటువంటి పునాది వేయలేదు. వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను వారికి బోధించలేదు. వీరు డీవియేట్ అవ్వటం వలన, వీరు లంచం పుచ్చుకోవటం వలన రాజ్యము మొత్తము ఆపదలోనికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే క్రైస్తవ జీవితము కూడా కొన్ని విషయాలలో చాలా సులువైనటువంటి విషయాలే అనుకోవచ్చు. దేవుడు ఏమైనా కొడతాడా? ఇప్పుడు దేవుడు ఏమైనా కొరడా తీసుకొని నన్ను దండిస్తాడా? దేవుడు ఏమైనా అంత స్ట్రిక్టా అని చెప్పేసి మనం కొన్నిసార్లు ఆత్మీయంగా అనుకోవచ్చు. కానీ యు డు నాట్ నో యు హ్యావ్ బీన్ కాంప్రమైజ్డ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. A.W. టాజర్ అనబడినటువంటి ఒక అమెరికన్ రచయిత చాలా అమూల్యమైనటువంటి పుస్తకాలు ఆయన రాశాడు. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సత్యాలను గురించి చాలా ఉన్నట్టుగా బోధించేటువంటి ఒక వ్యక్తి, రాసేటువంటి ఒక వ్యక్తి. ఎక్కడా కూడా తన యొక్క రాతల్లో కానీ తన వాక్యోపదేశంలో కానీ రాజీ పడినట్టు కానీ, మరి ఈ విషయం మీరు చూసి చూడనట్టుగా వెళ్ళిపోవచ్చని కానీ అతడు రాసినటువంటి వ్యక్తి కాదు. చాలా నిష్పాక్షికంగా అతడు వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తి. అతడు ఏం చెప్పాడంటే, ఎ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ ఈజ్ ఈక్వల్ టు అ నాన్ క్రిస్టియన్ అని చెప్పాడు. ఏం చెప్పాడు అతను? రాజీ పడినటువంటి ఒక క్రైస్తవుడు అసలు క్రీస్తును ఎరగనటువంటి ఒక వ్యక్తితో సమానము అని ఆయన చెప్పినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. ఎప్పుడైనా మీకు ఆ వ్యక్తి యొక్క పుస్తకాలు ఎక్కడైనా దొరికితే మీరేం డౌట్ పడక్కర్లేదు. A.W. టాజర్ అతని పేరు. మీరు వెంటనే ఆ పుస్తకాలు తీసుకోవచ్చు, చదువుకోవచ్చు. అయితే మరి ఇంతటి భక్తి చేస్తున్నాం కదండి, ఇలాగా ఆరాధిస్తున్నాం కదండి, మీరు చేసేది నాటకం అని నేను అనట్లేదు, మీరు చేసేది మోసం అని నేను అనట్లేదు. అయితే మీరు భక్తిగా ఉండాలని ఇష్టపడుతున్నారు. మీ యొక్క భక్తికి అక్కడక్కడ కొన్ని బీటలు రావటం వలన సాతానుడు ఏం చేస్తాడంటే వాటిల్లో నుండి ప్రవేశించి మిమ్మల్ని పూర్తిగా కొలాప్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
దేవుడు సహాయం చేస్తాడుగా అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు సహాయం చేయడు. ఏం చెప్తున్నాను? దేవుడు సహాయం చేయడు. దేవుడు కొన్ని పరిధులు ఆయనకు కూడా ఉన్నాయి. హీ హ్యాస్ సెట్ హిస్ ఓన్ లిమిట్స్. అది నేను చెప్తున్నటువంటి మాట కాదు, స్వయంగా యేసుక్రీస్తు వారే దేవుని యొక్క లేఖనాల్లో చెప్తా ఉంటున్నాడు. ఒక పరిమితికి మించి నీ ప్రమేయం లేకుండా, నీ అనుమతి లేకుండా, నీ యొక్క ఫ్రీడమ్ లేకుండా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడు. నీలో నుండి పరిపూర్ణమైనటువంటి విధేయత, పరిపూర్ణమైనటువంటి మరి ఆ నడిపించబడేటువంటి అనుభవము ఉన్నప్పుడే దేవుడు కూడా తన సహాయాన్ని అనుగ్రహించేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మానవుడికి చాయిస్ ఇస్తాడు, ఫ్రీడమ్ ఇస్తాడు. అందుకే ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తాం కదా, నేడు మేలును కీడును మంచి చెడు నీ ఎదుట ఉన్నాయి. ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యూ, చూజ్ విచ్ యూ వాంట్. నీకు ఏది కావాలో నీవే ఎంచుకో. ఆదాము వాళ్ళకి పాపం చేశారు, వెంటనే పాపం నుండి మీరు పాపం పోవునుగాక అని చెప్పేసి దేవుడు అక్కడే ఉంచవచ్చు. దేవుడు అంత శక్తి కలిగినటువంటి వాడు. కానీ దేవుడు అలా చేయలేదు, మానవునికి చాయిస్ ఇచ్చాడు. నీవు ఎంచుకున్నటువంటి మార్గం ఇది కనుక వెళ్తే కానీ నీకు అర్థం కాదు, పూర్తిగా దిగితే కానీ నీకు దాని లోతెంతో అర్థం కాదు, పాపం యొక్క ప్రభావం ఏంటో నీకు అర్థం కాదు, అప్పుడు నా విలువేంటో నీకు అర్థం కాదని చెప్పేసి దేవుడు కూడా కొన్నిసార్లు అనుమతిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక దేవుని సహాయం ఉంది కదా, నేను రాజీ పడినా పర్లేదని చెప్పి అనుకోవటానికి వీల్లేదు. దేవుడు కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తాడు. నీ మార్గం గుండా నువ్వు వెళ్ళురా బాబు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక తిప్పండి, 7వ అధ్యాయము 18వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చెయ్యవలనేటువంటి ఆశ నాకు పుట్టట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడునే చేయుచు ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. అనేకమైనటువంటి సంఘాలు కట్టినటువంటి వాడు, అనేకమైనటువంటి విశ్వాసుల్ని ఆత్మీయంగా స్థిరపరిచినటువంటి వాడు, అనేకమైనటువంటి సంఘాలకు పత్రికలు రాసినటువంటి ఈ భక్తుడు, దేవుని ద్వారా స్వయముగా ప్రత్యక్షత పొందినటువంటి ఈ వ్యక్తి, దేవుని రాజ్యమును స్వయంగా తన కనులారా చూసినటువంటి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మంచి చేయవలనటువంటి ఆశ నాకైతే ఉంది, కానీ దాన్ని తీరా చేయటానికి ఉపక్రమించేటప్పటికీ నాకు చేయబుద్ధి కావట్లేదు. దేవుని వస్తావు, మంచిదే, దేవుని ఆరాధించాలని, దేవుని సేవించాలని, దేవుని మహిమపరచాలని వస్తావు, కానీ ఎక్కడో నీ మూల బయట ఆ పని ఉంది, బయట ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నా స్నేహితుడు అక్కడ రమ్మన్నాడు, నా స్నేహితుడు ఇక్కడ రమ్మన్నాడు, ఈవినింగ్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడే నేను ముందే వెళ్ళిపోయి రెడీ అయిపోవాలి, కనుక రాజీ పడుతున్నావు. మంచి చేయాలని ఆశ ఉంది నీకు, ఆత్మీయంగా నువ్వు స్థిరంగా ఉండాలని ఇష్టపడుతున్నావు, కానీ తీరా చేయటానికి వచ్చేసరికి, ఆ క్రియ చేయటానికి వచ్చేసరికి నీకు చేయబుద్ధి కావట్లేదు. యు ఆర్ ఫాలోయింగ్ బిహైండ్. ఇదే చెప్తా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఆ రీతిగా పడిపోయినటువంటి వ్యక్తుల్ని మనం చూడవచ్చు. దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని దేవుని ద్వారా పిలువబడినటువంటి వ్యక్తి 2 సార్లు పడిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ 4 విషయాల్లో పడిపోయాడు అనుకోండి. అలాగే సొలొమోను కూడా మహా గొప్ప జ్ఞాని, మహా గొప్ప వైభవము కలిగినటువంటి వాడు, చివరికి వచ్చేసరికి పాపములో పడిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యెహోషాపాతు కూడా కాంప్రమైజ్ అయ్యాడు. ఈ కాంప్రమైజ్ అనేది ఎలాంటిదంటే వెంటనే అది రాదు, కానీ ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటారు కదా, అలా అవి జరుగుతూ ఉంటుంది. అదే యెహోషాపాతు యొక్క జీవితంలో కూడా జరిగింది. ఏంటి అని అంటే, జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీకు చెప్తాను. ఏంటి అని అంటే, 2 రాజ్యాలు విడిపోయాయి కదా, 10 రాజ్యాలు ఒకవైపు,
10 గోత్రాలకు వైపు, 2 గోత్రాలు మరి ఒక వైపు. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యము, 2 గోత్రాలు యూదా దేశముగా ఉన్నది. అయితే ఇశ్రాయేలు దేశమేమో పై భాగంలో ఉన్నది. నార్థన్ అంటే ఏమంటారు, నార్థన్ ఏమంటారు తెలుగులో? ఉత్తరము దిక్కులో ఉన్నది. ఈ యొక్క యూదా దేశమేమో క్రింద భాగము సదరన్ పార్ట్లో ఉంది, దక్షిణము వైపు ఈ యొక్క రాజ్యము ఉన్నది. అయితే ఇశ్రాయేలు దేశాన్ని కుయుక్తుడైనటువంటి ఆహాబు పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. ఆహాబు ఎలాంటి వాడంటే చాలా భయంకరుడు. అయితే అతడు తన భార్య అయినటువంటి యెజబెల్ యొక్క మాటలు వినేటువంటి వాడు. ఈ యొక్క యెజబెలు దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాదు. ఈమె పరాయి రాజ్యానికి చెందినటువంటి ఆమె. అన్య రాజ్యానికి, అన్య సాంప్రదాయాలను, అన్య దేవతలను పూజించేటువంటి వ్యక్తి ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, రాజ్యానికి తెచ్చుకున్నాడు. ఆమె వస్తా ఏం చేసిందంటే బయలుదేవతల యొక్క ప్రతిమలను తీసుకొని వచ్చింది. షీ బ్రాట్ ద ఐడల్స్ ఆఫ్ ద బాల్. బయలుదేవతల యొక్క ఐడల్స్ని తీసుకొని వచ్చింది. అషూరు దేవత యొక్క మరి ఆ యొక్క ప్రతిబింబాలను ఆమె తీసుకొని వచ్చింది. అంత మాత్రమే కాదు కానీ 400 మంది ప్రవక్తలను, బయలుదేవతలను పూజించేటువంటి ప్రవక్తలను, యాజకులను ఆమెతో పాటు ఎక్కడికి పట్టుకొచ్చింది? దేవుని రాజ్యము లోపలికి పట్టుకొచ్చింది. అంటే అన్య సాంప్రదాయాన్ని తెచ్చి ఎక్కడ మిళితం చేసింది? దేవుని రాజ్యములో మిళితం చేసింది. అనేకమైనటువంటి కట్టడాలు, ఉన్నతమైనటువంటి స్థలాల్లో దేవతలను నిలిపివేసింది. ఆరాధన జరిగిస్తూ ఉన్నది. ఆ దేవతలకు వీరు పూజిస్తూ ఉంటున్నారు, మొక్కుబడులు చేస్తూ ఉంటున్నారు. ప్రజలందరూ కూడా చాలా చెడు మార్గముల వైపు వారు చూస్తూ ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ రాజు అయినటువంటి ఆహాబు, రాణి అయినటువంటి యెజబెలు. ఎప్పుడైనా కానీ నాయకత్వం బలహీనపడినప్పుడు, రాజు అవిధేయుడైనప్పుడు, పాపభూయిష్ఠుడైనప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దానినే వెంబడిస్తూ ఉంటారు. ప్రజలు కూడా అలాంటి చెడు మార్గముల్లో వారు నివసిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒకసారి ఏం చేశాడంటే యెహోషాపాతు యొక్క వైభవము అనేక రాజ్యాలకి వ్యాపించిందని చెప్పాను కదా. ఆహాబు యొక్క కన్నుబడింది యెహోషాపాతు మీద. వీడిని ఓడించాలంటే నా వల్ల కాదు, మంచితనంతోనే వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. నేను గనక డైరెక్ట్గా కత్తి తీసుకొని వెళ్ళానంటే మాత్రం అది అసాధ్యము అని చెప్పేసి అనుకొని ఒకసారి యెహోషాపాతు దగ్గరికి మరి అంటాడు వచ్చి, యెహోషాపాతు గారు, మరి మీరు చాలా ఘనత పొందినటువంటి వారు, మీ యొక్క పేరు చాలా వైభవంగా ఉన్నది, దేవుడు మిమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు అంటే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఏదో మీ అభిమానం అండి అని చెప్పేసి అంటాడు. ఈయన ఏమి లేదండి, ఇంతటి వైభవం చెందినటువంటి వారు, మీ కుమారులు ఇంకెంత మంచి వ్యక్తులుగా ఉంటారో, ఇంత భయభక్తుల్లో మరి ఉన్నటువంటి మీరు, మీ యొక్క బిడ్డలు ఇంకెంత నమ్మకంగా, ఎంత చక్కగా ఉంటారో అని చెప్పేసి అంటే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు. ఒక చిన్న కోరిక ఏంటంటే, మీరు ఒప్పుకుంటే నా కూతుర్ని మీ పెద్ద కుమారుడికి నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆహాబు అంటాడు. ఏమన్నాడు? నా కూతుర్ని మీ ఇంటికి కోడలుగా చేసుకోమని చెప్పేసి యెహోషాపాతుని అడుగుతాడు. యెహోషాపాతు ఆల్రెడీ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఉబ్బిపోయాడు. ఇంతగా మరి ఘనతనిస్తున్నటువంటి వ్యక్తికి పర్లేదులే, ఆయన కూతురుని చేసుకోవచ్చు అని చెప్పేసి ఏమన్నాడు తెలుసా? ఓకే అనేసాడు. అంటే రాజీ పడ్డాడు. ఇశ్రాయేలు దేశము నుండి కాపాడబడటానికి తన రాజ్యాన్ని బలపరుచుకున్నటువంటి ఈ వ్యక్తి, ఇశ్రాయేలు యొక్క శత్రువులు మరి తన రాజ్యంలోనికి ప్రవేశించకుండా సైన్యాన్ని నిలిపినటువంటి ఈ ఒక్క వ్యక్తి ఎవరితో ఏకీభవించాడు? ఆహాబుతో, దుష్టుడైనటువంటి ఆహాబుతో ఏకీభవించాడు. దుష్టుడు ఎప్పుడూ కూడా కత్తి పట్టుకొని రాడు. అనేక సందర్భాల్లో నేను చెప్పాను, దుష్టుడు ఎప్పుడూ కూడా మంచి ప్రవర్తనతోనే మన దగ్గరకు వస్తాడు. కుయుక్తి చేత వలయము విసిరి ఆత్మీయంగా క్షీణింపచేస్తాడు అనేది మనం గమనించాలి. భోజనానికి రావాలి సార్ అని చెప్పేసి అన్నాడు. ఓకే అని చెప్పేసి అన్నాడు. భోజనానికి ఇక్కడ చూడండి 18వ అధ్యాయంలో 2వ వచనం, కొన్ని సంవత్సరములు గతించిన మీదట. ఆ పై వచనం చదవండి, 18 ఒకటి చదవండి.
యెహోషువ ఆహాబుతో వియ్యము అంది. చూడండి, ఆల్రెడీ అక్కడ ఏర్పాటు జరిగిపోయింది. ముందు ఇతనికి చాలా ఎక్కువైనటువంటి ఘనత వచ్చిన తర్వాత తప్పుడు అడుగు వేశాడు, రాజీ పడ్డాడు. కొన్ని సంవత్సరములు గడిచిన మీదట, అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఇక్కడ పోయెను అని అంటున్నాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే హీ వెంట్ డౌన్ టు ద కింగ్ ఆఫ్ అహాబ్ అని రాయబడి ఉంది. వెంట్ డౌన్. ఇందాక ఒక పిక్చర్ చెప్పాను మీకు, జియోగ్రఫికల్ పిక్చర్, మ్యాప్. ఇశ్రాయేలు దేశం ఎక్కడుంది? పైన ఉంది. యూదా దేశం ఎక్కడుంది? క్రింద ఉంది. అయితే ఇప్పుడు యెహోషాపాతు ఆహాబు దగ్గరికి వెళ్తే అక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉండాలి? ఇతడు ఆహాబు నొద్దకు పైకి వెళ్ళాను అని చెప్పి రాయబడి ఉండాలి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో హీ వెంట్ డౌన్ అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఆత్మీయంగా పడిపోయాడు, ఆత్మీయంగా రాజీ పడ్డాడు, ఆత్మీయంగా ఎవరితో అయితే వియ్యము అందకూడదో, ఎవరితో అయితే స్నేహము చేయకూడదో, ఎవరినైతే దేవుడు విభేదిస్తున్నాడో అలాంటి వ్యక్తితో, అలాంటి రాజ్యముతో, అలాంటి పరిస్థితులతో ఏకీభవించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. భోజనానికి రండి సార్, మంచి బిర్యానీ మీకు వండుతాను అని చెప్తే ఎంతమంది వస్తున్నారంటే 46 మంది అతనితో పాటు వస్తున్నారని చెప్పేసి, అంటే మంచి బిర్యానీ, రేయ్ మంచి గొర్రెలను కొయ్యండిరా, పొటేళ్లను కొయ్యండిరా అని చెప్పేసి ఆహాబు చెప్పేసి మంచి బిర్యానీ విందును ఏర్పాటు చేసేసాడు. అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇద్దరు రాజులు కూడా విందును ఆరగిస్తూ ఉంటున్నారు, ఆస్వాదిస్తూ ఉంటున్నారు. అయితే అలా ఉన్నటువంటి మూమెంట్లో ఆహాబు ఏం చేశాడంటే, చాలా కుయుక్తిపరుడు కదా, ఆహాబు ఎప్పుడు ఏది చేసినా కానీ మంచితోనే చెడును చేపట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏమన్నాడంటే, యెహోషాపాతు గారు, ఏమి లేదు సార్, మరి నా మీదకి సిరియా రాజు వస్తున్నాడు, సిరియా రాజు వస్తూ ఉన్నాడు కనుక అతన్ని ఎదిరించాలంటే నేను ఎదిరించవచ్చు, కానీ ఒక్కడినే వెళ్ళటం ఎందుకు? పెద్దోళ్ళు మీరు ఉన్నారు కదా, ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను. మరి మీ యొక్క సలహాను బట్టి నేను, మరి మీరు నాతో పాటు కూడా వస్తారా అని చెప్పేసి అడిగాడు. ఈయన ఏం చేశాడు? ఆల్రెడీ బియ్యం కూడా అయిపోయాడు, ఆల్రెడీ బిర్యానీ ఇద్దరు కూర్చొని తింటా ఉన్నారు. ఓకే అని చెప్పేసి తన మాటలు అక్కడ చదవండి, క్రిందకు ఏమంటున్నాడో యెహోషాపాతు. 3వ వచనం చదవండి. చూచి నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, చూడండి ఈయన యొక్క డైలాగ్ ఏంటో చూడండి. నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. సైనికులను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? శత్రువుల చేతికి అప్పగించేశాడు. దేవుని ప్రాకారముగా ఉండవలసినటువంటి ఈ యొక్క వ్యక్తి, దేవుని యొక్క సంరక్షణలో ఉంచబడినటువంటి ఈ యొక్క వ్యక్తి, ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి తత్వము, కాంప్రమైజ్ అయిపోయినటువంటి తత్వము, ఒకసారి కాంప్రమైజ్, రెండవసారి కమిటెడ్. చెప్పండి, ఏం చెప్పాను? ఒకసారి కాంప్రమైజ్, రెండవసారి కమిటెడ్. నీవు ఒక్క విషయంలో రాజీ పడ్డావంటే రెండవసారి అవతల వ్యక్తి నిన్ను ఇక రా మనం వెళ్దాం దా అని చెప్పేసి అంటాడు. ఇక రెండోసారి నేను బ్రతిమలాడాడు, అక్కడ కమిట్ అయిపోతావు. చాలామంది యవనస్తులు, యవన బిడ్డలు నేడు చెప్పేది ఏంటంటే మేము కమిట్ అయిపోయామండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇక నేను మాట ఇచ్చేసాను, ఇక నాకు వెనక్కి వెళ్ళటం ఇక నాకు అసాధ్యం అని చెప్పి చెప్తా ఉంటారు. కనుక ఈ యెహోషాపాతు కూడా దేవుని బిడ్డగా ఉన్నప్పటికీ కూడా అతడు వీక్ అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. డీవియేట్ అయిపోయాడు. కొన్ని సంవత్సరములు గడిచిన పిమ్మట నిదానంగా ఆ యొక్క మునిగిపోయేటువంటి స్థితి వస్తుంది. కొన్నిసార్లు మనం హైవేస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని డీవియేషన్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ మెయిన్ రోడ్లో నుండి ఒక చిన్న డీవియేషన్ వస్తుంది. మనం ప్రారంభంలో ఉన్నప్పుడు ఆ డీవియేషన్ ఎంత దూరం ఉంటుంది? మెయిన్ రోడ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. కారు ఆపేసుకొని దిగి కూడా నడుచుకుంటూ రావచ్చు, అంత దగ్గరలో ఉంటుంది. అలా వెళ్ళే కొద్ది ఈ మెయిన్ రోడ్ నుంచి ఇలా ఉన్నటువంటి డీవియేషన్ అలా 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 అలా
ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక మరలా తిరిగి రావాలన్నా కానీ అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కాదు. ఈ యొక్క యెహోషాపాతు యొక్క జీవితంలో కూడా జరిగినటువంటిది అదే. హీ వెంట్ డౌన్ టు సమేరియా, హీ వెంట్ డౌన్ టు షోమ్రోన్ అండ్ హీ ప్లాన్డ్ ఈవిల్ విత్ ఆహాబ్. అతడు ఏకీభవించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. తన యొక్క ఫ్యామిలీ అలయన్స్ ఇచ్చేశాడు, తన యొక్క మిలిటరీ అలయన్స్ను ఆహాబుతో ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు చూడండి ట్విస్ట్ ఏంటో. 4వ వచనం చదవండి. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేను యెహోవా యొద్ద సంగతిని విచారణ చేయుదము రండి. ఏమంటున్నాడు ఇప్పుడు? ఎక్కడ విచారణ చేస్తాడంట? యెహోవా దగ్గర విచారణ చేస్తాడంట. ఎప్పుడు విచారణ చేస్తున్నాడు ఈ వ్యక్తి? ఆల్రెడీ రాజీ పడిపోయాడు, కుటుంబ విషయంలో రాజీ పడిపోయాడు, దేశము విషయంలో రాజీ పడిపోయాడు, సైన్యాన్ని అప్పగించేశాడు. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇంకేంటి నువ్వు అడిగేది దేవుని దగ్గరకు వచ్చి? ఆల్రెడీ కుటుంబాలతో వియ్యం అందేసిన తర్వాత అప్పుడు వచ్చేసి పాస్టర్ గారు చెప్పండి ఇది దైవ చిత్తమా కాదా? ఆ తెచ్చుకుంటున్నటువంటి కోడలు మరి మేము ఇలా కమిట్ అయిపోయామండి, వారు అన్యులండి, వారు అన్య మతానికి చెందినటువంటి వారండి, కానీ పాస్టర్ గారు మీరు చెప్పండి దైవ చిత్తమో కాదని చెప్పి అప్పుడు అడిగారంటే పాస్టర్ గారు ఏమంటారు అప్పుడు? ఇప్పుడేంట్రా నువ్వు అడిగేది నన్ను అని చెప్పేసి, నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు, నువ్వు ఆల్రెడీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసేసుకున్నావు, నువ్వు ఆల్రెడీ దేవునికి అయిష్టమైనటువంటి మరి ప్రణాళికను సంసిద్ధత చేసేసుకున్న తర్వాత ఆహాబుతో నీ సైన్యమే నా సైన్యం, నా సైన్యమే నీ సైన్యం అని వాగ్దానం ఇచ్చేసిన తర్వాత ఇంకేంటండి ఇతడు చూడండి ఇంకా ఏమంటున్నాడు, క్రిందకి చదవండి. నేను రామోద్గిల్గాదులకు యుద్ధమునకు పోవుదనా మానుదనా అని అప్పుడు అడిగాను. ఇప్పుడేంటి అడిగేది? అడిగేది ఏదన్నా ఉంటే స్టార్టింగ్లోనే అడగాలి. 2 బస్సులు ఉన్నాయి, వేరే వేరే గమ్యాలకి పోవాల్సినటువంటి బస్సులు. ఒక బస్సు మనం వెళ్ళేటువంటి గమ్యానికి వెళ్తుంది, మరి ఒక బస్సు వేరే గమ్యానికి వెళ్తుంది. అయితే 2 ప్రక్కనే ఉన్నాయి. ఎక్కేటప్పుడు వీడు ఏం చేయాలి? బోర్డును సరిగ్గా చూసుకోవాలి, లేదంటే ఆ వెళ్ళేటువంటి డ్రైవర్నన్నా మరి బాబు ఇది ఎక్కడికి వెళ్తుందని చెప్పి అడిగి బస్సు ఎక్కాలి. 2 ప్రక్కనే ఉన్నాయి కదా అని చెప్పేసి రాంగ్ డెస్టినేషన్కి వెళ్ళేటువంటి బస్సు ఎక్కేశాడు అనుకోండి, తీరా సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అడిగితే ఎలాగుంటుంది చెప్పండి? బస్ కండక్టర్ ఏమంటాడు? మీరు చెప్పండి, బస్ కండక్టర్ ఏమంటాడు? ఏమయ్యా తెలివి ఉందా, బుద్ధి ఉందా, చదువుకున్నావు, అంత పెద్ద బోర్డు బస్ మీద ఉంది, నీకు కనిపించట్లేదా? ఈ బస్సు ఎటుపోతుందో ముందే అడగాలని తెలియలేదా? ఇప్పుడు నువ్వు అడుగుతున్నావేంటి అని చెప్పేసి కండక్టర్ చెప్తాడు. అక్కడ జరిగినటువంటి సన్నివేశం కూడా అదే అక్కడ. అయితే 400 మంది ప్రవక్తలు, బయలుదేవతల యొక్క ప్రవక్తలు, ఆహాబుకు చెందినటువంటి ప్రవక్తలు వచ్చి ఏమంటున్నారంటే, నీవు యుద్ధానికి వెళ్ళటము దేవునికి ఇష్టమే, నీవు ఖచ్చితంగా విజయము పొందుతావు, నీవు ఖచ్చితంగా మరి ఆశీర్వాదం పొందుతావు, నీవు ఖచ్చితంగా వెళ్ళవచ్చు, ఎలాంటి దిగులు లేదు అని చెప్పేసి 400 మంది చెప్తా ఉంటున్నారు. అయితే యెహోషాపాతు ఏమంటున్నాడు చూడండి. అందుకు వారు చెప్పిరి. అయితే యెహోషాపాతు మనము అడిగి, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా. ఎవరు కావాలంటే ఈయనకి? అన్య ప్రవక్తలు కాదు, యెహోవాను సేవించేటువంటి ప్రవక్త. యెహోవా దగ్గర విచారణ చేసి నేను ఈ పని చెయ్యొచ్చా చెయ్యొద్దా, పురోహితుడు కాదండి నాకు కావాల్సింది ప్రార్థన చేసేటువంటి పాస్టర్ గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నాడు. అయితే ఆహాబు చెప్తా ఉంటున్నాడు ఏంటి అని అంటే, ఒకడు ఉన్నాడండి మికాయా అనేసి, వాడు ఉన్నాడు కానీ వాడితో నాకున్న తంటా ఏంటంటే, వాడు వచ్చాడంటే
నా గురించి నెగిటివ్ తప్ప మంచి మాట ఒక్కడి కూడా చెప్పడండి. వాడు వచ్చిన ప్రతిసారి కూడా నన్ను ఏదో తిడుతూ ఉంటాడు. వాడు వచ్చిన ప్రతిసారి కూడా దేవుని మాటే చెప్తున్నానని చెప్పేసి నా హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలు చెప్తాడు, నన్ను విస్మరించేటువంటి మాటలు చెప్తూ ఉంటాడు. పెద్ద ఉపయోగమే లేదు సార్ అని చెప్పేసి ఆహాబు చెప్తా ఉంటాడు. పిలిపించండి అతన్ని అని చెప్పేసి యెహోషాపాతు అక్కడ చెప్తా ఉంటాడు. అవన్నీ చదివించడానికి సమయం లేదు, కానీ అతడు మికాయా వచ్చేసి ఇద్దరు రాజులు ఆ యొక్క ద్వారము దగ్గర ఇద్దరు చెరొక కుర్చీలు వేసుకొని సిద్ధంగా మరి అక్కడ కూర్చొని ఉంటారు. ఆ మికాయాను తీసుకొని రావటానికి ఒక దూతను పంపిస్తారు. అరే నువ్వు వెళ్ళి వాడిని పట్టుకొని రాపోరా అని చెప్పేసి ఆహాబు పంపిస్తాడు. పట్టుకొని రాపో అంటే వీడు దారిలో ఏం చేస్తాడంటే పంపించినటువంటి దూత, ఇదిగో నువ్వేం చేయాలంటే ఎప్పుడు వచ్చి ఆహాబుని తిడతావు కదా, అలా తిట్టద్దు, నీవు అందరితో పాటు ఏకీభవించు. 400 మంది బయలు ప్రవక్తలు, రాజ్యాన్ని మరి క్షేమం కలుగుతుంది, మీరు యుద్ధంలో గెలుస్తారు, మీరు ఆశీర్వాదం పొందుతారు అని చెప్పేసి వారు చెప్పారు. కాబట్టి వారు చెప్పినట్టుగానే నీవు చెప్పు అని అంటే ఈ వ్యక్తి మికాయా అంటాడు, లేదు నేను అట్లా చెప్పను, జీవం కలిగినటువంటి దేవుడు నాకు ఏది చెప్తే నేను ఆ మాటనే నేను చెప్తాను తప్ప ఆ మాటను తప్పించి నేను వేరే మాటను నేను చెప్పను అంటాడు. వాడితోటి వస్తాడు, ఎదురుగా వస్తారు, వీరిద్దరు ఇలా కూర్చొని ఉంటారు. ఇద్దరు ఇలా కూర్చొని ఉంటే చెప్పండి సార్ ఏంటి పిలిపించారని చెప్పేసి అంటే, ఇదిగో మరి మేము ఇలా వెళ్ళాలనుకుంటున్నాము, మరి దేవునికి ఇష్టమా కాదా చెప్పు అని చెప్పేసి అంటే ఈ వ్యక్తి అంటాడు, దేవుడు చెప్పమంటున్నాడు సార్ ఏంటి అని అంటే, మీరు యుద్ధానికి వెళ్ళటం ఓకే, మీకు విజయం కలుగుతుంది అని చెప్పేసి మికాయా చెప్తాడు. వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే అమ్మ చాలురా బాబు రిలాక్స్ అయిపోయామని చెప్పేసి అనుకుంటారు వీళ్ళిద్దరు. అయితే ఒక్క దర్శనంగా నాకు కనపడుతుంది సార్ అని చెప్పేసి ఒక మెలక పెట్టాడు. ఏంటి అని అంటే ఇశ్రాయేలు దేశము కాపరులు లేనటువంటి దేశముగా అయిపోతుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆహాబు ఇశ్రాయేలు కాపరు ఎవరు? రాజు అయినటువంటి ఆహాబు. కాపరు లేనటువంటి దేశం అంటే ఏంటి? యుద్ధంలో వీడు ఉన్నాడు సార్ వీళ్ళు ఏడ్చిపోతాడని అర్థం. అంటే ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అక్కడ అడిగితే, అక్కడ ఎవరు చెప్పారు మీకు అని చెప్పేసి అంటే దేవుడే చెప్తున్నాడు సార్ స్వయంగా నాకు. ఏంటి అని అంటే పరలోకంలో ఒక చిన్న డిస్కషన్ జరిగింది దేవునికి దేవదూతలకు మధ్య. అక్కడ అదంతా రాయబడింది, మీరు సొంతగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవునికి దేవదూతలకు మధ్య ఒక చిన్న డిస్కషన్ జరిగింది సార్. ఏంటి అని అంటే దేవుడు అన్నాడు, నేను ఇప్పుడు అహాబ్ని ఎట్లయినా కానీ నేను చంపాలి, మళ్ళీ ఎలా చేయమంటారో చెప్పండి అని చెప్పేసి అంటే, మరి ఎలా వీరు యుద్ధంలో నేను చంపేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నానని దేవుడు అంటే ఓకే అని చెప్పేసి దేవదూతలు అంటారు. కానీ అది ఎలా వీడిని యుద్ధానికి పంపించాలంటే ఎలా అని చెప్పేసి అంటే దేవదూతలు అంటారు, మేము ఒక అపవిత్ర ఆత్మను తీసుకొస్తాం సార్. అపవిత్ర ఆత్మను తీసుకొచ్చి ఈ 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, ఆ ప్రవక్తలలో ఒకనిలో ప్రవేశింపచేసి ఈ యొక్క దయ్యాన్ని ప్రవేశింపచేసి మరి వాడి యొక్క నోట మీరు వెళ్తే మీకు విజయం కలుగుతుంది అని చెప్పేసి వారిని మేము బ్లఫ్ చేస్తాం, వారికి మేము అబద్ధం చెప్పించేలా చేస్తాము ఆ యొక్క అపవిత్ర ఆత్మ చేత అని చెప్పేసి దేవదూతలు దేవునితో చెప్తారు. అలాగ చెప్పినప్పుడు ఆ యొక్క అపవిత్ర ఆత్మ ఏం చేస్తుందో గమనించండి. 18వ అధ్యాయంలోనే 27 నుంచి చూడండి. అప్పుడు మికాయా ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలకలేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అయితే ఆ పై వచనంలో జరిగింది ఏంటంటే ఈయన ఈ మాట చెప్పిన వెంటనే ఈ మికాయా అనబడినటువంటి దేవుని ప్రవక్తను ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు కదా, వాడు పక్కనే నించొని ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే వెంటనే ఈ ప్రవక్త యొక్క చెంప చెల్లుమని అనిపించాడు. ఏరా నువ్వు ఆహాబు చచ్చిపోతాడని చెప్తావా అని చెప్పేసి వెంటనే అలా కొట్టగానే ఆహాబు తన కుర్చీలో నుండి లేచి వీడిని వెంటనే బంధించండి, అరెస్ట్ చేయండి, నేను వచ్చేంత వరకు కూడా వీడికి కొంచెం ఆహారం పానీయం మాత్రం ఇస్తూ ఉండండి, నేను వచ్చిన తర్వాత వీడి సంగతి నేను చెప్తానని చెప్పేసి ఆహాబు అంటాడు. అయితే ఈ మికాయా అంటాడు, నువ్వు వచ్చినప్పుడు సంగతి కదా అంటాడు. అదే అంటాడు అక్కడ చూడండి. అప్పుడు మికాయా ఇట్లా నేను నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల అంటే నువ్వు బ్రతికి వచ్చినప్పుడు సంగతి కదా నువ్వు నా సంగతి చూసేది, యెహోవా జీవముతోడు నేను చెప్పినటువంటి మాట మరి అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఆయన అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వీరిద్దరూ కూడా యుద్ధానికి ఉపక్రమించేసి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు.
యెహోషాపాతు చాలా తెలివైనటువంటి వాడు, చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆహాబు చాలా కుయుక్తిపరుడు. ఏం చేశాడంటే తన ప్రాణ భయము చేత కాపాడుకోవటానికి ఒక పన్నాగాన్ని పన్నాడు. ఏంటి అని అంటే, సార్ ఇద్దరం రాజులు ఎందుకు, ఇద్దరం రాజవస్త్రాల్లో వెళ్ళటం ఎందుకు, యెహోషాపాతు మీరు మహా గొప్ప రాజు కదా, మీరు రాజవస్త్రాల్లోనే ఉండండి, నేను మీకంటే కొంచెం చిన్నవాడిని కాబట్టి నేను సోల్జర్ డ్రెస్ వేసుకుంటాను, నేను సైనికుడి డ్రెస్ వేసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. యెహోషాపాతు ఏం చేశాడంటే ఓకే అనేసాడు. రాజుకు తెలివి ఉండాలి కదా. రాజు యుద్ధంలో సైన్యం ఎవరిని ముట్టడి వేస్తారంటే రాజునే ముట్టడి వేస్తారు, సైన్యాన్ని పట్టించుకోరు. సిరియా రాజు చెప్పినటువంటి మాటలు అవే. అక్కడ చూడండి 29వ వచనం, 18-29 చదవండి. నేను మారు వేషం వేసుకొని యుద్ధమునకు పోవుదును చెప్పి తాను మారు వేషము వేసుకొనెను. పోయిరి. సిరియా రాజు అక్కడ క్లియర్గా సైన్యానికి చెప్తున్నాడు ఏంటి అని అంటే, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయండి, ఇంకెవరితో మీరు యుద్ధం చేయొద్దు అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ ఇశ్రాయేలు రాజు ఎవరు? ఆహాబు. కానీ వస్త్రాలు ఎవరు వేసుకున్నారు? యెహోషాపాతు రాజవస్త్రాలు కలిగి ఉన్నాడు. అసలు రాజేమో సైనికుడిగా ఉన్నాడు, మరి పక్క దేశపు రాజేమో రాజవస్త్రాల్లో ఉన్నాడు. ఇప్పుడు సైన్యం వచ్చేసింది. సైన్యం వచ్చేసి ఏం చేశారంటే చుట్టూ యెహోషాపాతు చుట్టూ ముట్టడి వేసేశారు. యెహోషాపాతుని చంపడానికి వారు ప్రయత్నిస్తుంటుండగా యెహోషాపాతు అక్కడ ఒక చిన్న ప్రార్థన చేశాడు. అప్పుడు కూడా దేవుడు తన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. 33వ వచనం చూడండి, 31. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతని ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. ఇంతగా కాంప్రమైజ్ అయినా కానీ, ఇంతగా దేవుని మార్గమును విడిచిపెట్టినా కానీ దేవుడు అప్పటికీ యెహోషాపాతుకు సహాయం చేశాడు. చూడండి దేవుడు ఎంత మంచోడో, దేవుడు ఎంత చక్కటి మరి విలువలు కలిగినటువంటి వాడో, ఎంత చక్కగా తన ఎడల ఆశ్రయించినటువంటి వారిని కనికరించేటువంటి వాడో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. డీవియేట్ అయిపోయినటువంటి వ్యక్తిని సహితము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అప్పుడు యెహోషాపాతు మొరపెట్టినప్పుడు సైనికులు, ఒరేయ్ వీడెవడోరా, వేరే దేశపు రాజుడు, మనకు సంబంధం లేదు, మనకు ఆహాబు ఎక్కడున్నాడో వెతకండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు జరిగినటువంటి క్లైమాక్స్ ఏంటంటే 33వ వచనం చూడండి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా. ఇది చాలా ఖతర్నాక్ అనిపిస్తుంది ఈ మాట నాకు. గురి చూడకయే ఒకడు అంటే శత్రు సైన్యానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆహాబుకు డైరెక్ట్గా ఇలా గురి చూడలేదు, ఎటెటో చూశాడు. అటెటో చూసి ఇటు బాణం విసిరాడు. ఆ బాణం ఎక్కడికి వచ్చి తగిలిందంటే ఆహాబు యొక్క మరి ఆ కవచం ఉంటుంది, సైనికులకి కవచాలు ఉంటాయి కదా, బ్రెస్ట్ ప్లేట్స్ అని అంటారు. ఈ యొక్క ముందు భాగం, ఛాతి భాగం అంతా కూడా ఆ ఇనపతోనో స్టీల్తోనో బ్రాన్స్తోనో మరి పెద్ద పెద్ద రాజులు గోల్డ్తో కూడా కవచాలని తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ముందు భాగం అంతా కూడా పటిష్టంగా ఉంటుంది. వెనక భాగంలో ఆ మధ్య వెన్నుపూసు ఉండే దగ్గర ఆ యొక్క మరి ఆ కవచం యొక్క బందుల సందున అంటే వెనకాల టై చేయబడుతుంది. ఇది ముందంతా కూడా చాలా పటిష్టంగా ఉంటుంది, చుట్టూ పటిష్టంగా ఉంటుంది. కానీ ఆ వెనకాల మధ్యలో మాత్రము ఇప్పుడు మన ఆడవాళ్ళ యొక్క బ్లౌజులు ఉంటాయి, వెనకాల భాగంలో హుక్స్ పెట్టుకుంటూ ఉంటారు, అలాగా ఒక చిన్న మాదిరిగా సందు ఉన్నది. వీడు అసలు గురి చూడలేదు. గురి చూడకుండా విసిరినటువంటి బాణం ఎక్కడొచ్చి తగిలిందంట? కవచపు బందుల సందున వచ్చి తగిలిందంట. ఇప్పుడు చెప్పండి, ఈ బాణాన్ని ఎవరు డైరెక్ట్ చేశారు? ఎవరు డైరెక్ట్ చేశారు ఈ బాణాన్ని? ఎవరు డైరెక్ట్ చేశారండి? యెహోవా దేవుడు డైరెక్ట్ చేశాడు ఈ యొక్క బాణాన్ని. చూడండి విచిత్రం. ఒక వ్యక్తిని దేవుడు కాపాడాలి అనుకుంటే
శత్రు సమూహము చుట్టూ సమీపించి తన మీద దాడి చేయటానికి ప్రయత్నించినా కానీ ఆ క్షణములో యెహోషాపాతు దేవునికి మొరపెట్టాడు. దేవుడు యెహోషాపాతును కాపాడాడు. చుట్టూ దాడి చేయడానికి వచ్చినప్పటికీ కూడా చుట్టూ ఎవరూ లేరు, కానీ ఆహాబును దేవుడు లేపేయాలని నిర్ణయించుకుంటే ఆహాబు చనిపోయాడు. కాబట్టి మన ప్రాణాత్మలు అనేవి దేవుని వశములో ఉన్నాయి. దేవుడు కాపాడాలనుకున్నటువంటి వ్యక్తి కాపాడుతాడు. దేవుడు కొట్టివేయాలనుకుంటే, లేపేయాలనుకుంటే ఎంతసేపు? అవిధేయతతో జీవించినటువంటి వ్యక్తులు, అప్రమాణికంగా జీవించేటువంటి వ్యక్తులు, దేవుని కట్టడలను అనుసరించక అన్య సాంప్రదాయాలలో రాజీపడి మిళితమైపోయేటువంటి వ్యక్తులు, ఇది ఏం కాదులే, ఇది చాలా చిన్న విషయమే అని చెప్పేసి అనుకుంటే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. ఆహాబు ఏం చేశాడంటే అక్కడి నుంచి ఒకడిని పిలిచాడు, ఒరే బాబు దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యెహోషాపాతు తిరిగి తన రాజ్యానికి చాలా చక్కగా యెరూషలేము చేరుకున్నాడు. అయితే ఆహాబు కొంత సమయం తర్వాత సాయంత్రానికి మరణించినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే 19వ అధ్యాయానికి వచ్చేసరికి చూడండి, 19వ అధ్యాయము 1వ వచనంలో గమనించండి. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందు ఉండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చెను. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచు ఉన్నవి. దీర్ఘదర్శి అయినటువంటి యెహూ వచ్చేసి ప్రకటన చేస్తున్నాడు దేవుని యొక్క ప్రవచనాన్ని. రాజా యెహోషాపాత, నీవు దేవుని సంబంధులతో కాక ఎవరితో స్నేహించావంటున్నాడు? భక్తిహీనులతో స్నేహించావు. నేడు అనేక మంది రాజీ పడుతున్నటువంటిది అదే. భక్తిహీనులతో స్నేహము చేయటం వలన, దేవుని మార్గము తెలియనటువంటి వారితో రాజీ పడటం వలన, దేవుని మార్గము ఎరగనటువంటి ప్రజలతో సంబంధ బాంధవ్యాలు వియాలు అందుకోవటం వలన జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంటుందనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి ప్రియులారా. కనుక అలాగే ఇక్కడ కూడా అంటూ ఉన్నాడు, అయితే నీవు మరలా నీ మనసును త్రిప్పుకున్నావు. అక్కడ దేవతా స్తంభాలు ఎందుకన్నాడు అనంటే, తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి యెహోరాముకు భార్యగా ఎవరొచ్చారు? యెజబెల్ యొక్క కుమార్తె అతల్యా వచ్చింది. అతల్యా వస్తే ఆమె ఏం చేసిందంటే యూదా దేశంలోనికి ఆమె కూడా కొన్ని దేవతలను పట్టుకొచ్చింది. భార్య కదా, ఇంకా తప్పదు కొన్నిసార్లు. భర్త చెవులో జోరీలాగా ఊరికే గుయ్యి అని చెప్పి మొరపెట్టుకుంటా ఉందేమో, అక్కడక్కడ యూదా దేశంలో కూడా దేవతా స్తంభాలని ఏర్పాటు చేసేసారు. అయితే యెహోషాపాతు వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నించి అయితే ఇక్కడ ఏం చేశాడంటే చాలా చక్కగా 19వ అధ్యాయం అంతా కూడా మీరు సొంతగా చదువుకోండి. చాలా చక్కగా మరలా దేవుని కట్టడలను అనుసరించాడు, మరలా దేవునితో మమేకమైపోయాడు. 17వ అధ్యాయంలో దేవునితో ఉన్నటువంటి సత్సంబంధము మరలా యెహోషాపాతుకు ఏర్పాటు చేసుకున్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరలా దేవుని వైపు త్రిప్పి అనేక మందిని దేవునికి మరి ఆరాధికులుగా ఆయన చేసినట్లుగా మనం 19వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అయితే 20వ అధ్యాయానికి వచ్చేసరికి అంతకు మునుపు మరి 3 రాజులు, సిరియన్ రాజులు, మరి అమ్మోనీయులు, మోయాబీలు, మోహోనీయులు, అనేక మంది 3 రాజులు కలిసి ఈ యొక్క యూదా దేశం మీద యెహోషాపాతు మీద దండెత్తటానికి వారు అవతల ప్రాంతంలో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటారు. అయితే 19వ అధ్యాయంలో ఈయన మరలా దేవునికి అంగీకారుడుగా జీవించుట చేత దేవుడు యెహోషాపాతుకు సహాయం చేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. శత్రు రాజ్యాల నుండి, శత్రు దేశంలో నుండి, మరి ఆ యొక్క సైన్యంలో నుండి, మరి అక్కడ మనం గమనించినట్లయితే చూడండి 20వ అధ్యాయంలో 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అవన్నీ చదివించడానికి మనకు సమయం ఆల్రెడీ అయిపోయింది, నేను ముగింపులోనికి వస్తాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి
వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీద వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, షెయూరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, షెయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండిరి. కనుక యెహోషాపాతు అక్కడ ఏం చేశాడంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క యుద్ధానికి ఉపక్రమించి వేశాడు. ఏ రీతిగా అంటే ఆడవాళ్ళని సహితము, చిన్న పిల్లలను కలిగినటువంటి వారిని సహితము, గర్భిణీలుగా ఉన్నటువంటి వారిని సహితము ఆ యొక్క యుద్ధ మైదానంలోనికి ముందుకు అడుగు పెట్టించి వేశాడు. ఎందుకు అనంటే వారు తమ హృదయంలో నుండి దేవునిని స్తుతిస్తూ ఉంటున్నారు, ఆరాధిస్తూ ఉంటున్నారు. దేవుడు అక్కడ చెప్తా ఉంటున్నాడు. 15వ వచనంలో మనం చూస్తే 20:15లో యెహోషాపాతు అంతకుముందు ప్రార్థన చేశాడు, మమ్మల్ని కాపాడు ప్రభువా ఈ యొక్క రాజ్యాల నుంచి అని చెప్పేసి. అయితే యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. డు నాట్ ఫియర్ ఆర్ డిస్మే. మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము చేసేవాడు ఎవడు? యెహోవా దేవుడు, మీరు కాదు. యుద్ధము చేయవాడు నేనే. కనుక మీరు భయపడవలసినటువంటి పని లేదు. మీరు పాటలు పాడుకుంటూ ఆరాధిస్తూ యుద్ధ మైదానంలోనికి వెళ్ళేసరికి అక్కడ యోర్దాను అవతల ప్రాంతంలోనికి ఆ రాత్రి వారిలోనే 3 రాజ్యాలలోనే వారికే డౌట్ వచ్చేసింది. ఏంటి అనంటే, ఒరే వీడే కదా శత్రువు, వీడే కదా శత్రువు, వీడే కదా శత్రువు అని చెప్పేసి 3 రాజులు సైనికులు ఏం చేసుకున్నారంటే వారి కత్తులు తీసుకొని ఒకరికొకరు వారు పొడి చేసుకున్నారు. దేవుడు చేసినటువంటి మహా గొప్ప సంభవం అది. వీరు యుద్ధం ఏమీ చేయలేదు, కేవలం దేవుని స్తుతిస్తానే వెళ్ళిపోయారు. వీరు వెళ్ళేసరికి ఉదయం అయ్యేసరికి, సూర్యుడు ఉదయించేసరికి అందరూ కూడా శవాల వలె పడిపోయి ఉన్నారు. ఇదే సందర్భము పాత నిబంధనలో మరి ఒక దగ్గర జరిగింది, చెప్తారా? గిద్యోను యొక్క సందర్భంలో జరిగింది. గిద్యోను కూడా ఎలాంటి యుద్ధము చేయలేదు, కానీ వారు వెళ్ళేసరికి అక్కడ అందరు శవాలై పడిపోయి ఉన్నారు. కనుక దేవుడు ఎంతో గొప్ప విడుదలను ఇచ్చాడు. వీరు రాజీ పడ్డారు, కానీ మరలా యెహోషాపాతు తిరిగాడు. దేవుని ఎడల మనస్సును నిలుపుకున్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి సమస్త ప్రజలను దేవుని వైపు త్రిప్పాడు. మరలా వారు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆలకించాడు, విడుదలను అనుగ్రహించాడు. ఎంతటి విడుదల అంటే వారి దగ్గర ఉన్నటువంటి కొల్ల సొమ్మును క్యారీ చేసుకోవడానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు పట్టింది వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, గోల్డ్ని, సిల్వర్ని సమకూర్చుకోవటానికి అంతమంది సైన్యానికి. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? యెహోషాపాతు చాలా చక్కగా దేవుని భయభక్తుల్లో ఉన్నాడు అని మీకు అనిపిస్తుంది. మరలా ఏం చేశాడంటే మరలా రాజీ పడ్డాడు, రెండోసారి రాజీ పడ్డాడు. ఆహాబు చచ్చిపోయాడు. ఆహాబు తర్వాత తన కుమారుడైనటువంటి అహజ్యా రాజుగా తీర్చబడ్డాడు. అయితే యెహోషాపాతుకి దేవుడు ఏమైనా తక్కువ చేశాడా అండి? దేవుడు ఏం తక్కువ చేయలేదు. అధికారాన్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, సంరక్షణనిచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, వెండిని ఇచ్చాడు. అయినా కానీ అహజ్యాతో కలిసి తర్షిషుకు వెళ్ళి బంగారాన్ని సంపాదించుకోవాలని ఒక మహా గొప్ప ఓడలను నిర్మించటానికి అహజ్యాతో కలిసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒకసారి కలిస్తేనే చావు అంచు వరకు వెళ్ళి చచ్చిపోవలసినటువంటి వాడు సైన్యము వీడు కాదురా అని దేవుడు త్రిప్పివేట చేత తన ప్రాణము గుప్పెట్లో పెట్టుకొని యెరూషలేము వచ్చి చేరుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఏం చేయాలి? రెండోసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏనుగు ఉంటుంది కదా, ఏనుగు సర్కస్లో మనందరం చూస్తూ ఉంటాం. ఏనుగు కొంచెం ఆలస్యం అవుతుంది, క్షమించండి. ఏనుగు సర్కస్లోనికి ట్రైన్ చేయకముందు అది ఎక్కడుంటుంది? అసలు ముందు ఏనుగు ఎక్కడుంటుంది? ఫారెస్ట్లో ఉంటుంది. వెరీ గుడ్, పిల్లలు భలే చెప్పారు.
ఫారెస్ట్లో దానికి ట్రైనింగ్ ఎలా ఇస్తారు? అమ్మ దామ బుజ్జి దానికి బిర్యానీ పెడతా అంటే వచ్చిద్ది? అది రాదు. దానికి మెల్లగా అది దానికి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో ముందు దానికి ఎర వేస్తూ ఉంటారు. అది తినేటువంటి బనానానో లేకపోతే ఇంకోటో దానికి ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వారు అది ఏ దారిలో రావాలో అది అలా వస్తా దానికి ఒక గుంటను ఏర్పాటు చేస్తారు. గుంట అంటే చిన్న గుంట కాదు, పెద్ద సొరంగము, పెద్ద గొయ్యి తవ్వుతారు అడవుల్లో. తమిళనాడులో అటువైపు మీరు చూడండి, కొన్నిసార్లు యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు. పెద్ద గొయ్యిలు తవ్వుతూ ఉంటారు. అది ఏం చూసి వస్తూ ఉంది? అది ఆహారాన్ని చూసి వస్తూ ఉంది. వచ్చి ఎక్కడ పడింది? ఆ గుంటలో పడింది. ఇప్పుడు అది బయటికి రావాలంటే రాలేదు. ఈ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి అనుకుంటే తప్ప అది బయటికి రాలేదు. ఇంకా సచ్చి చెడినట్టు అది ఏం చేసిద్దంటే ఆ ట్రైనింగ్ అంతా కూడా తీసుకుంటుంది. ఇప్పుడు అది సిటీకి వచ్చింది, సర్కస్కు వెళ్తూ ఉంది. దారిలో అది వెళ్తూ ఉంటున్నప్పుడు అక్కడ మహా గొప్ప అగాధం ఉంది, ఒక చిన్న బ్రిడ్జి ఉంది. అది ఈసారి ఏం చేసిద్ది అది చెప్పండి? ఆ బ్రిడ్జి మీద అలా సులువుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఏం చేసిద్దంటే ముందు ఒక అడుగు తీసి ఆ బ్రిడ్జి మీద ఒక అడుగు ఇట్లా వేసి చూసిద్ది. అది ఒక అడుగు జాగ్రత్తగా, ఇది నా అడుగు సరిగ్గా పడుతుందా, మరలా నేను గుంటలో పడతానా అని చెప్పేసి అది చాలా జాగ్రత్తగా అది అనుకుంటుంది. ఇప్పుడు యెహోషాపాతు కూడా ఏం చేయాలి? రెండోసారన్నా సరిగ్గా తన మనసును కేంద్రీకరించుకోవాలి. అయితే బంగారాన్ని సంపాదించుకోవాలని దుష్టుడైనటువంటి అహజ్యాతో చేతులు కలిపాడు. మరలా చేతులు కలపటం వల్ల దేవుని కోపము యెహోషాపాతు మీదకి వచ్చింది. వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క ఓడలన్నీ కూడా బద్దలైపోయాయి. అవి ప్రయాణానికి కూడా వెళ్ళలేదు. ఓడ రేవు దాటలేదు. అవి దాటక ముందే అవన్నీ కూడా దేవుడు తుత్తునీయులుగా వాటిని బద్దలు చేసేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక కొంతకాలానికి అతడు చనిపోయి దావీదు పురములో మంచి అంత్యక్రియలు చేయబడి అతడు సమాధి చేయబడినటువంటి యెహోషాపాతును మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ఫస్ట్ టైం కాంప్రమైజ్ అయ్యాడు, క్షమించబడ్డాడు. సెకండ్ టైం కాంప్రమైజ్ అయ్యాడు, క్షమించబడలేదు. కనుక విశ్వాసంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుమారుని గురించి ఒక 5 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. 21వ అధ్యాయం అంతా కూడా కుమారుని గురించి రాయబడింది, యెహోరామును గురించి. యెహోరాము అనబడినటువంటి మాటకు అర్థము జెహోవా ఈజ్ ఎగ్జాల్టెడ్. యెహోవా ఘనత పొందినటువంటి వాడు. తండ్రి పేరేంటి? తండ్రి పేరుకి అర్థం ఏం చెప్పాను? యెహోవా న్యాయము తీర్చెను. కుమారుని పేరు యెహోవా ఈజ్ ఎగ్జాల్టెడ్. ఆయన ఘనత పొందినటువంటి వాడు. కానీ వీడు ఘనతకు ఏమాత్రం కూడా పాత్రుడు కాడు. ఎందుకంటే వీడు తండ్రి నడిపించినటువంటి బాటలో నడవలేదు. వీడు మామను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. తండ్రిని ఫాలో కావాల్సినటువంటి వాడు తండ్రిని ఫాలో కాకుండా, ఎవడైనా కానీ ఏ పిల్లోడైనా కానీ తండ్రిని ఫాలో అవుతాడు లేదా తల్లిని ఫాలో అవుతారు. వీడు ఎంతటి దుష్టుడంటే మామ అయినటువంటి ఆహాబు యొక్క కుయుక్తి కలిగినటువంటి ఆలోచనలతో కలిగి మరి మరలా అన్య దేవతలను, అన్య ఆరాధనలను వాడు ఉపక్రమించేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. బహుశా భార్య చెప్పుంటుంది, అన్నీ తీసేశారు కానీ ఈ ఒక్క గుడి ఉంచండి, నేను ఒక్కదానన్నా వెళ్ళి పూజించుకుంటాను, నేను ఒక్కదాననే వెళ్ళి నా బయలుదేవతలు నేను ఆరాధించుకుంటానని భార్య చెప్తే భార్య మాట విన్నాడు. భయంకరమైనటువంటి దుష్టత్వాన్ని పన్నాడు. అంత మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైనటువంటిది ఏంటంటే యెహోషాపాతుకు 8 మంది కుమారులు 7గురిని చంపేశాడు. తన రాజ్యానికి అడ్డంగా ఉంటారని, ఒకవేళ తాను రాజుగా ఉన్నాను కనుక ఒకవేళ నన్ను వీళ్ళు పడద్రోసేసి మరలా నాకు మారుగా వీరు వస్తారేమో అని చెప్పేసి అందరినీ చంపేసాడు. యెహోషాపాతు సంతానాన్ని చంపేశాడు. అయితే దేవుడు ప్రవక్తను పంపించి, ఒరేయ్, దేవుడు నిన్ను ఈ స్థలంలో ఉంచకుండా నిన్ను లేపేయాలని ఎప్పుడో అనుకున్నాడు, నిన్ను చంపివేయాలని చెప్పి ఎప్పుడో అనుకున్నాడు. కానీ దేవుడు దావీదు కుటుంబానికి చెందినటువంటి వాడు, దావీదు యొక్క సంతానానికి చెందినటువంటి రాజు ఒక్కడైనా ఉండాలి ఈ యొక్క రాజ్య పీఠము మీద అని చెప్పేసి దేవుడు నిర్ణయించుకున్నాడు. కనుక నీవు ఇంకా బ్రతికున్నావురా యెహోరాము, లేకపోతే దేవుడు నిన్నెప్పుడో చంపివేసేవాడురా అని చెప్పేసి ప్రవక్త వచ్చి చెప్పాడు. కొంతకాలం అయిన తర్వాత అతడికి కడుపులో ఒక భయంకరమైనటువంటి జబ్బు దేవుడు పుట్టించాడు. బహుశా క్యాన్సర్ అయి ఉండొచ్చు. అది ఎంత విచిత్రమైనటువంటి జబ్బు అంటే కడుపులో ఉన్నటువంటి పేగులు బయటకు వేలాడేటువంటి జబ్బు అది.
పేగులు ఎక్కడుంటాయి? కడుపులో ఉంటాయి కదా. మన స్టమక్లో, ఇంటెస్టైన్లో ఆ యొక్క పేగులు అనేటువంటివి దేవుడు డిజైన్ చేశాడు. వీడికి వచ్చినటువంటి జబ్బు ఏంటంటే పేగులు ఎప్పుడూ కూడా బయటకు వేలాడుతూ ఉంటాయి. అంత భయంకరమైనటువంటి జబ్బుతో మరణించాడు. చివరకు కొంతకాలమైన తర్వాత ప్రజలు ఏం చేశారంటే వాడికి అసలు మంచి అంత్యక్రియలు చేయలేదు. దే డిడ్ నాట్ గివ్ హిమ్ అన్ ఆనరబుల్ బరియల్ టు హిమ్. దావీదుపురంలో పెట్టలేదు. అలాగే ఒక రాజు గనక, యూదా దేశానికి రాజుగా ఉన్నాడు, ఒక రాజుకు రాజ అధికారాలతో జరిగేటువంటి క్రమేషన్ కూడా అతనిని చేయలేదు. ఎక్కడో దిక్కు దివాన లేనటువంటి ఒక శవంలాగా అతన్ని ఎక్కడో పూడ్చిపెట్టేశారు. కనుక దేవుని న్యాయము ప్రకారంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి కాంప్రమైజ్ అయ్యాడు, కానీ దేవుడు క్షమించాడు. మరలా కాంప్రమైజ్ అయితే క్షమించలేదు. కానీ కుమారుడు తండ్రి జీవితంలో తెలుసుకున్నటువంటి సత్యాలను వీడు ఏమాత్రం తెలుసుకోలేదు. కానీ వీడు అతి భయంకరుడుగా, తన పేరుకు ఆపోజిట్గా, వీడు అసలు కొంచెం కాదు డీవియేషన్, వీడు టోటల్ ఆపోజిట్. కుమారుడు, తండ్రి ఏమో కొంచెం డీవియేట్ అయ్యాడు, కుమారుడు అయితే టోటల్ ఆపోజిట్గా దేవునికి విరోధంగా నడిచాడు. గనుక మనం ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనం కూడా దేవుని కట్టడలు అనేకమైనటువంటివి వింటున్నాం, అనేకమైనటువంటివి మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అయితే కొన్నిసార్లు మనం రాజీ పడుతున్నాం. వీఆర్ బీయింగ్ డీవియేటెడ్. ఆ డీవియేషన్ మనలో ఉండకూడదు. స్థిరమైనటువంటి లక్షణము, ఆత్మీయమైనటువంటి గుణము మనలో ఉండాలి. మంచిదే చేయాలి. ఒకళ్ళు చెడ్డది చేయాలని అనిపించినా కానీ మంచిదే చేయడానికి మనం ఉపక్రమించుకోవాలి. తద్వారా దేవుని దీవెన. కనుక ఒకసారి రాజీ పడ్డాడు, రెండుసార్లు రాజీ పడ్డాడు. మన జీవితాల్లో వేల సార్లు మనం రాజీ పడుతూ ఉంటున్నాం. కానీ దేవుడు దయాపరుడు కనుక, క్షమించేటువంటి గుణము కలిగినటువంటి వాడు కనుక ఎన్ని వేల సార్లు మనం రాజీ పడినా కానీ దేవుని వాత్సల్యత మన మీద కుమ్మరించబడతా ఉంది. కుమ్మరించబడతా ఉన్నది కదా అని చెప్పేసి మనం ముందుకు కొనసాగితే దేవుడు తీసివేస్తాడేమో జాగ్రత్త. మనము సమర్పించుకున్నటువంటి జీవితాలతో ఈ కడవరి కాలంలో మనం జీవించి ముందుకు కొనసాగుదాం. ముగింపు ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించిన విధానాన్ని బట్టి వందనాలు నాయనా. అలనాడు యెహోషాపాతు యొక్క జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంభవాలు నాయన ఈ రోజున మేము మరి గుర్తించుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేశారయ్యా. అందుని బట్టి వందనాలు. యెహోషాపాతు దావీదు యొక్క ఆలోచనకు అనుగుణంగా, తన తండ్రి అయినటువంటి ఆసా యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎంతో నమ్మకంగా, ఆత్మీయంగా జీవించాడు. కానీ అహాబు యొక్క ఆలోచనకు కొన్నిసార్లు తలవంచి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల మధ్య లొంగిపోయాడు, రాజీ పడిపోయాడు, కాంప్రమైజ్ అయిపోయాడు. తద్వారా చావు అంచుల వరకు వెళ్ళి మరలా క్షమించబడ్డాడు. కానీ మరలా రెండవసారి దుష్టుడితో స్నేహము, సాంగత్యము, దుష్ట సాంగత్యము చెడ్డ నడవడికను చెడుపునని చెప్పి మీ లేఖనాలు తెలియచేస్తున్న రీతిలో యెహోషాపాతు ఏ రీతిగా తన జీవితాన్ని అంతమొందించుకున్నాడో మేము చూస్తూ ఉంటున్నాం. తన కుమారుడు ఇంకా యెహోరాము ఇంకా భయంకరుడుగా ఉంటూ ఉన్నాడు, ఇంకా దుష్టుడుగా ఉంటున్నాడు. దుష్టుడైనటువంటి యెజబెలు, దుష్టుడైనటువంటి అహాబు తన భార్య అతలియా యొక్క మార్గములో నడిచినటువంటి వాడు తండ్రి యొక్క మార్గంలో నడవలేదు. అవును నాయన, మేము కూడా మీ యొక్క బిడ్డలుగా ఈ లోకంలో తీర్చిదిద్దబడి ఉంటున్నాం. పరలోకంలో ఉన్నటువంటి మా తండ్రి యొక్క అభీష్టాన్ని మేము నెరవేర్చాలి. కుమారుడైనటువంటి మీ యొక్క ఆశను మేము నెరవేర్చే వారంగా మేము ఉండాలి. ఎన్నో న్యాయ విధులు, ఎన్నో కట్టడలు, ఎన్నో శాసనాలు, ఎన్నో వాక్యాలు మేము వింటూ ఉంటున్నాం. కానీ అనేక సందర్భాల్లో రాజీ పడుట ద్వారా వాటిని మేము నెరవేర్చలేక మీ నుండి వచ్చేటువంటి బహుమానాల్ని మేము పోగొట్టుకుంటూ ఉంటున్నాం. అలా రాజీపడి అలవాటైపోతే, అది అలవాటుగా మారిపోతే మేము మరి నశించిపోవడానికి అవకాశం ఉన్నది. అలా అలవాటు పడక సరి చేసుకొని సరి అయినటువంటి భక్తి భావనతో, సరి అయినటువంటి ఆరాధనతో మేము మిమ్మల్ని సేవించి, మేము మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. సాతానుడు మా మీద ఎలాంటి వలయము పొంచి ఉంచకుండా మమ్మల్ని వాడి నుంచి కాపాడమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి.
ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా నాయన మీ యొక్క కట్టడలను శాసనాలను పాటించేవారుగా, ప్రతి కుటుంబంలో మీ యొక్క ఆజ్ఞలను అతిక్రమించేవారుగా వారు ఉండక మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. యవన బిడ్డలు ఉంటున్నారు, కుడిముక్కు కానీ ఎడముక్కు కానీ దుష్టుని యొక్క ప్రభావం వారిలో ఉండకుండా కాపాడబడగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. చంటి బిడ్డలకు కావాల్సినటువంటి సమయోచితమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగనే మా ప్రభువా, ఈ వారంలో జరగవలసినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగగలుగుటకు, మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా ప్రతి కార్యక్రమం జరగగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. వచ్చే ఆదివారం రానున్నటువంటి మా సహోదరులు ఐజక్ గారిని కూడా మీరు ఈ స్థలానికి నడిపించండి. సంఘానికి ఎలాంటి వర్తమానం అందించాలో మీ దాసుని నోట ఉంచమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి మీ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలను నిండార్లుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.